పేమెంట్ ఉంటే ఏంటంటే మనం హ్యాపీగా సర్వైవ్ అవుతాం. కాబట్టి డైలీ కానీ వీక్లీ కానీ పేమెంట్స్ ఉన్నటువంటి సిస్టంలో మనం మూవ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏదైనా ఒక మంచి కంపెనీని ఎంచుకునే ముందు ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మన ఆ కంపెనీలో డబ్బు సంపాదిస్తామా లేదా పక్కన పెడితే మనకు లాస్ రిస్క్ అనేది ఉండదు. ప్లస్ ఏంటంటే మనకు ఫేస్ వాల్యూ అనేది చాలా బాగా ఇక్కడ మనకు మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి నేను చెప్పినటువంటి అన్ని పాయింట్స్ ఇప్పుడు నేను చెప్పే కంపెనీలో ఉంటేనే మీరు జర్నీ చేయండి. ఏ ఒక్కటి కూడా ఇక్కడ మిస్ అయినా కూడా మీరు ఒక ఆల్టర్నేట్ సోర్స్ అనేది చూసుకోవచ్చు. కాబట్టి నేను మీకు స్ట్రాంగ్గా చెప్పేది ఏంటంటే ఇవన్నీ ఫాలో అవుతున్నటువంటి ఒక అద్భుతమైన కంపెనీ మన ముందుకు వచ్చింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మన యొక్క డ్రీమ్స్ని గోల్స్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ నెట్వర్క్ సిస్టంలో కానీ ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ ఆపర్చునిటీలో సో రకరకాల కంపెనీలు ట్రై చేసి ఫెయిల్ అయిన వారికి అందరికీ కూడా ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సో వెల్కమ్ లీడర్స్. సో మన ముందు ఒక అద్భుతమైన కంపెనీ వచ్చింది. సో ఇక్కడ మనం సక్సెస్ అవ్వచ్చు. సో ఇది ఒక సెక్యూర్ సపోర్ట్ సిస్టమ్. మనమే కాకుండా మనతో పాటు సపోర్ట్ సిస్టమ్ తీసుకుంటూ మన ఇన్కమ్ తీసుకోవచ్చు. ఆ ఇన్కమ్ ఆపర్చునిటీ జైన్గ్రామ్ లెవెల్ జనరేషన్ ప్లాన్. కాబట్టి లెవెల్ ప్లాన్లో ఏంటంటే క్యాలిక్యులేషన్ ఉంటుంది, కంపెనీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. కాబట్టి ఎందుకంటే బైనరీ ప్లాన్లో ఏంటంటే ఎక్కువ మటుకి కంపెనీలు అనేది ఫెయిల్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే హిట్స్ పడతాయి. కానీ లెవెల్ ప్లాన్లో ఏంటంటే ఇక్కడ క్యాలిక్యులేషన్తో మూవ్ అవుతూ ఉంటాం కాబట్టి లాస్ రిస్క్ అనేది ఉండదు. కాబట్టి ఈ యొక్క బిజినెస్ని మీరు పార్ట్ టైంగా చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఏదో జాబ్లో కానీ బిజినెస్లో కానీ ఉంటే సో అక్కడ మీకు ఇన్కమ్ సరిపోకపోతే మీరు ఇక్కడ పార్ట్ టైంగా చేసుకోవచ్చు. లేదు ఏ జాబ్ ఏ బిజినెస్ లేని వాళ్ళు మీరు ఏంటంటే ఫుల్ టైం చేసుకోవచ్చు. సో పార్ట్ టైం అయినా చేయాల్సిన అవసరం ఏంటంటే టుడేస్ ఫైనాన్షియల్ ఛాలెంజెస్ అంటే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు మనం ఫేస్ చేస్తున్నాం అనేది గవర్నమెంట్ సర్వే చేస్తూ చెప్పినటువంటి మాట ఏంటంటే 1940 అంటే మన తాత ముత్తాతల కాలంలో ఒక కుటుంబాన్ని హ్యాపీగా పోషించాలంటే 10 రూపీస్ ఇన్కమ్ ఉంటే చాలా హ్యాపీగా బ్రతికేవాళ్ళు. 1960కి అంటే ఒక 20 years ముందుకు వచ్చేసరికల్లా అదే కుటుంబానికి అక్కడ పబ్లిక్ పెరగలేదు, బట్ ఎక్స్పెన్సివ్స్ అనేది పెరిగింది. ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ నిత్యవాడుక ధరలు అనేది పెరగడం వల్ల 10 రూపీస్కి సర్వైవ్ అయిన ఫ్యామిలీ కాస్త 100 రూపీస్ అది. అలా ఎవ్రీ 20 yearsకి ఒక్కొక్క జీరో అనేది పెరుగుతూ పోతూ ఉంది. సో ఈ మాట నేను చెప్పట్లేను, ఇది ఆర్బీఐ సర్వే చేస్తున్నటువంటి మాట. మరి 5th జనరేషన్ ఆల్రెడీ 2020 కూడా మనం క్రాస్ అయినాము. సో మరి ఇది నిజమా కాదనేది ఆలోచించండి. సో మీలో కొందరికి డౌట్ రావచ్చు, మా సాలరీ 1 lakh లేకున్నా కూడా మేము బ్రతుకుతున్నామంటే ఎస్ బ్రతుకుతున్నారు, బట్ ఎలాంటి బ్రతుకు మనం బ్రతుకుతున్నాం అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. అంటే ఈ సర్వే చెప్తున్న మాట ఏంటంటే 1 lakh అబోవ్ సంపాదించే వ్యక్తి అప్పులేని జీవితం గడుపుతారు. సో 1 lakh బిలో సంపాదించే వ్యక్తి ఏంటంటే అప్పుల జీవితం గడుపుతున్నారు. ఇది నిజమా కాదా మీలో మీరు క్వశ్చన్ చేసుకోండి. మరి నిజమైతే మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం మన తల్లిదండ్రులను అడగండి, ఆ ముందు జనరేషన్ ఎలా అయింది, తాత ముత్తాతను అడగండి, ఆ ముందు జనరేషన్ ఎలా అయింది. మరి ఇది నిజమైతే రాబోయే 2040 అంటే మన పిల్లల తరం కానీ మన తరానికి వచ్చేసరికల్లా అదే కుటుంబాన్ని పోషించాలంటే 10 lakhs ఇన్కమ్ కావాలి. సో నేను మీ అందరికీ చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, 1 to 10 lakhs సంపాదించే ఆపర్చునిటీ మీకు బయట ఎక్కడ ఉన్నా కూడా, లేకపోతే మీరు అక్కడ ఆన్ చేస్తే మీకు ఈ ఆపర్చునిటీ అనేది యూజ్ లేదు. కానీ 1 lakh బిలో మీరు కనుక సంపాదిస్తే 100% ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మీకు హెల్ప్ అవుతుంది. సో దీనిలో మీకు ఎటువంటి పెట్టుబడి లేకుండా మనం రోజు చేసే వర్కే చేసుకుంటూ ఒక డిఫరెంట్ వేలో మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. మరి బ్రతకడానికి అలా ఇన్కమ్ అంటే ప్రతి వ్యక్తిలోనూ కొన్ని కళలు కోరికలు అనేది ఉంటుంది. సో రకరకాల వ్యక్తులకు రకరకాల డ్రీమ్స్ ఉంటుంది, కానీ బాధ్యత గల వ్యక్తికి కొన్ని కామన్ డ్రీమ్స్ ఉంటాయి. ఏంటా కామన్ డ్రీమ్స్ అంటే సొంత ఇల్లు కావాలి, కారు కావాలి, బైక్ కావాలి, పిల్లలకు మంచి కార్పొరేట్ స్కూల్స్లలో కాలేజెస్లో చేర్పియాలి, ఒక ఫారెన్ టూర్స్ ఎంజాయ్ చేయాలి, అమ్మాయి అయితే పెళ్లి చేయాలి, అబ్బాయి అయితే లైఫ్ సెటిల్ చేయాలి. ఇవన్నీ చేసినా మనము ఓల్డ్ ఏజ్ అవుతూ ఉంటుంది, అంటే ఏజ్ అయిపోతూ ఉంటుంది. సో అప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే మన పిల్లలు మనల్ని హ్యాపీగా చూసుకుంటారు. సో ఇవన్నీ కొనాలని ఉంటుంది, కానీ ఎంతమంది మనము సొంత బైక్ కానీ కారు కానీ వాడుతున్నాం అనేది ఆలోచించండి. ఎంతమందికి సొంత ఇల్లులు ఉన్నాయనేది ఆలోచించండి. ఇల్లులు అంటే మరి ఊర్లలో కాదు, మనకు ఏదైతే లివింగ్ ప్లేస్లో ఉందో అక్కడ ఉందా లేదా ఆలోచించండి. కాబట్టి ఇలాంటి కొన్ని కామన్ బేసిక్ డ్రీమ్స్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలంటే 4 to 5 crores కావాలి. ఇది నేను చాలా మినిమం చెప్తున్నాను ప్రజెంట్ ఉన్న స్ట్రాటజీ పరంగా, కానీ మీకు మోర్ దెన్ ఒక 20 crores పైన కావాలి. మరి మినిమం టు మినిమం వేసుకుని 4-5 crores సంపాదించడానికి మన ముందున్న మార్గాలు ఏంటిది? సో మనం బ్రతకడానికైనా లేకపోతే డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ప్రజెంట్ 4 to 5 crores కావాలి. మరి 4 to 5 crores సంపాదించాలంటే సంపాదన అంటే మన ముందు ఫస్ట్ మన మైండ్కి వచ్చేది ఏంటంటే జాబ్. ఎందుకంటే చిన్నగా నుంచి తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, పక్కన ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు, అందరు చెప్తూ ఉంటారు, మంచి చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది, మంచి జాబ్ వస్తే పెళ్ళి అయితే మంచి పిల్లని ఇస్తారు. మంచి పిల్ల అంటే ఏంటిది, ఇక్కడ కట్నం వస్తుంది. సో ఆ కట్నంతో నువ్వు బ్రతకొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తారు. కానీ జాబ్లో పాసిబిలిటీ అవుతుందా? సో మంత్లీ 1 lakh సంపాదించే వ్యక్తి తన రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికల్లా ఒక 2 crores సంపాదించడం గిట్ట మా కష్టం. ఎందుకంటే మీరు లెక్కలు వేసుకోండి, 25 to 30 yearsలో జాబ్ కొడతారు, ఒక 30-35 years సర్వీస్లో ఉంటారు. కానీ 35 years 1 lakh శాలరీకి వేసుకోండి, ఒక 2 crores గిట్ట కాదు.
మరి 2 crores ఒకవేళ ₹1,00,000 సంపాదించే వ్యక్తి ₹1,00,000 మొత్తం సేవ్ చేస్తాడంటే లేదు. అందులో అట్లీస్ట్ ఒక 50% అయినా ఎక్స్పెండిచర్కి ఖర్చు అవుతుంది. ఎందుకంటే స్టేటస్కి తగినట్టు మన బిహేవియర్ ఉంటుంది కాబట్టి. కాబట్టి జాబ్లో హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే లిమిటెడ్ సాలరీ, కాంప్రమైజ్ లైఫ్, టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ ఉండదు. కాబట్టి జాబ్లో 4-5 కోట్లు సంపాదించడం మన రిటైర్మెంట్ ఏజ్ వరకు వచ్చే అంటే అవ్వదు అనేది మనకు క్లారిటీ అనేది వచ్చేసింది. సో అట్లానే మనం జాబ్ని తప్పు పట్టట్లేదు, జాబ్ని కించపరచలేదు. సో సర్వే పరంగా మనం సర్వేలు అవ్వాలి, మన యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి, మనం ఒక హ్యాపీగా అప్పు లేని జీవితం గడపాలంటే ఏం చేయాలనేది నేను చెప్తున్నాను. కానీ జాబ్లో కాదని తేలిపోయింది. రెండోది ఏం చేయాలంటే బిజినెస్. సో బిజినెస్ చేయాలంటే ఏం కావాలి? పెద్దగా ఇన్వెస్ట్మెంట్ కావాలి, రిస్క్ తీసుకోవాలి. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టి రిస్క్ తీసుకున్నా కూడా కాంపిటీషన్ తట్టుకునే కెపాసిటీ లేకపోతే నువ్వు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినా, ఎంత రిస్క్ తీసుకున్నా మళ్ళీ మొదటికి వస్తుంది. కానీ ఏదైనా ఇంకోటి బిజినెస్ చేయాలంటే ఏంది? ఒక ఐడియా కావాలి. ఆ ఐడియాని ఇంప్లిమెంట్ అంటే ఇప్పుడు ఉదాహరణకు మనం పెద్దగా షాపింగ్ మాల్ చేసామనుకోండి, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే చూడగానే అద్భుతంగా ఉండేటట్టు ఉండాలి. కానీ ఇవన్నీ ఉంటేనే బిజినెస్ అవుతుంది. కాబట్టి ఈరోజు ఏదైనా బిజినెస్ ఓపెన్ చేస్తే తెల్లారేసరికల్లా పక్కన ఏదైనా షాప్ పడితే కంప్లీట్ బిజినెస్ అనేది కొలాప్స్. కాబట్టి రిస్క్ ఎందుకు అనేసి చాలామంది బిజినెస్ గిట్ట చేయరు. కాబట్టి మనకు తెలిసిన ఈ రెండే మార్గాలు కదా, జాబ్ అయినా చేయాలి, బిజినెస్ అయినా చేయాలి బ్రతకాలంటే. మరి జాబ్లో కావట్లేదు, బిజినెస్లో కావట్లేదు, ఇవాళ రేపు బ్రతకాలన్నా, మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలన్నా మళ్ళీ ఇంకో ఆపర్చునిటీ ఏంటంటే మన అందరి ముందు గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం ఏంటంటే ఫ్రెండ్స్, ఒక డైరెక్ట్ సేలింగ్ సిస్టమ్ అనేది కంపెనీ మనకు ముందుకు తీసుకురావడం జరిగింది. కానీ ఈ డైరెక్ట్ సేలింగ్లో ఇక్కడ మీకు ఎంత డబ్బు కావాలంటే అంత సంపాదించవచ్చు. బట్ ఒక డెడికేటివ్గా, ఒక లాంగ్ టైం విజన్తో ఒక కంపెనీలో మనం సిస్టమేటిక్గా వర్క్ చేస్తే 100% పాసిబిలిటీ అవుతుంది. కానీ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ని లేకపోతే నెట్వర్క్ మార్కెటింగ్ చాలామంది ఏమనుకుంటారంటే ఇది MLM సిస్టమ్, చైన్ సిస్టమ్, జాయినింగ్ సిస్టమ్ అంటాము. ఎస్, మనం దీన్ని ఏ పేరుతో పిలుచుకున్నా తప్పలేదు. బట్ ఈ సిస్టంలోనే మనం సక్సెస్ అవుతాం. సో మరి ఇది MLM సిస్టమ్, చైన్ సిస్టమ్, జాయినింగ్ సిస్టమ్ ఇక్కడ సక్సెస్ కాని అనుకున్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ సింపుల్గా ఫ్రెండ్స్, రియల్ ఎస్టేట్ ఉంది. రియల్ ఎస్టేట్ మంచిదా చెడ్డదా అంటే నేను మంచిది అంటాను, అదేవిధంగా నేను చెడ్డది అంటాను. రీజన్ ఏంటంటే లీగల్గా, నీతి నిజాయితీగా లీగల్ ప్రాపర్టీస్ అమ్మేటోళ్ళు ఉంటారు, డబ్బు కాశపడి ఒక ఇల్లీగల్ ప్రాపర్టీస్ కూడా అమ్మేటోళ్ళు ఉంటారు. కాబట్టి నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. అదేవిధంగా ఈ నెట్వర్క్ ఇండస్ట్రీలో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. సో దాదాపు ఒక 70-80 సంవత్సరాల నుంచి రన్ అవుతున్న చరిత్రలో లీగల్గా స్టార్టింగ్ నుంచి ఇప్పుడు రన్ అవుతున్న కంపెనీలు ఉన్నాయి. మధ్యలో ఒక 2-3 నెలల్లో బంద్ అయిన కంపెనీలు కూడా ఉన్నాయి. అంటే దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే ఏ ఇండస్ట్రీలో పోయినా కూడా నెగిటివ్, పాజిటివ్ అనేది కామన్. ఈరోజు మనం వాడే ఒక యూట్యూబ్ని గురించి కానీ, గూగుల్లో గురించి కూడా మీరు నెగిటివ్ పాజిటివ్ కొడితే నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ కొడితే పాజిటివ్ వస్తుంది. కాబట్టి అందుకనే నేను చెప్పేది ఏంటంటే మనం ఎలాంటి కంపెనీలో అడుగు పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్. అందుకనే నేను మీకు ఫస్ట్ స్లైడ్లోనే చూపించాను, మనం ఎలాంటి కంపెనీలో సెలెక్ట్ చేసుకొని ఎలాంటి కంపెనీలో జర్నీ చేయాలనేది నేను మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను. సో మనల్ని ఆశ చూపించడానికి, మనకు డబ్బుల దిగు తిప్పడానికి చాలా కంపెనీస్ మనకు డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. కానీ నేను మీకు అడిగినట్టు అసలు ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడి నుంచి అవుతుంది అనేది క్వశ్చన్ చేయగలగాలి. అలాంటప్పుడే మనం సక్సెస్ అవుతాం. కాబట్టి ఇదే నెట్వర్క్ సిస్టమ్ అనేది దాదాపుగా 100+ ఇయర్స్ అనేది అయింది. సో ఇంటర్నేషనల్ వైడ్గా మన ఇండియాలో కూడా దాదాపు ఒక 25-30 ఇయర్స్ నుంచి కూడా ఈ సిస్టమ్ రన్ అవుతుంది. మరి ఈ సిస్టంలో ఇన్కమ్ సంపాదించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే కొన్ని లక్షల మంది ఉన్నారు, కొన్ని వేల కోట్లు, 100 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి, యూట్యూబ్లో సెర్చ్ చేయండి, మనకు క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఎవరు ఇన్కమ్ తీసుకుంటారంటే ఇలాంటి సిస్టంలో ఏదైనా సిస్టమ్ వచ్చినప్పుడు ఒక లీగల్ కాన్సెప్ట్ని పట్టుకొని స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతారు. కాబట్టి అందులో భాగంగానే మన ముందుకు వచ్చినటువంటి ఒక గొప్ప గోల్డెన్ ఆపర్చునిటీ జైన్గ్రామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. సో జైన్గ్రామ్ ఐటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది. సో గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో జైన్పే ఫిన్టెక్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది, అండ్ జైన్గ్రామ్ డైరెక్ట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. సో ఈరోజు మనము జైన్గ్రామ్ డైరెక్ట్ మార్కెటింగ్ అంటే మన డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా మనము ఈ బిజినెస్ అనేది ముందుకు తీసుకెళ్ళబోతున్నాము. కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఈ సిస్టంలో మన కంపెనీ టోటల్గా హ్యాండ్ ఓవర్ తీసుకుంది ఏంటంటే జైన్గ్రామ్ ఐటీ సర్వీసెస్. సో జైన్గ్రామ్ ఫిన్టెక్లో ఏంటంటే మనం నిత్యం వాడే సర్వీసెస్ ద్వారా మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది వస్తుంది. కానీ అసలు జైన్గ్రామ్ అనేది ఏంటిది అనేది మనము తెలుసుకుందాము. మరి ఈ కంపెనీ లీగలా కాదా అనేది మిమ్మల్ని అడిగాను కదా. సో ఇక్కడ కంప్లీట్ లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో దాదాపు ఒక 7 to 9 సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ట్యాన్ నెంబర్ ఉంది, పాన్ నెంబర్ ఉంది, ఓకే, రికగ్నిషన్ సర్టిఫికేషన్ ఉంది. సో ఇక్కడ ఉద్యమ్ సర్టిఫికేషన్ ఉన్నాయి. ఇలా A to Z సర్టిఫికేషన్ అనేది మన దగ్గర ఉంది. కాబట్టి సింపుల్గా వన్ వర్డ్లో జైన్గ్రామ్ ఏంటని చెప్తే జైన్గ్రామ్ అనేది ఒక సోషల్ మీడియా అప్లికేషన్. సో నాట్ ఓన్లీ సోషల్ మీడియా అప్లికేషన్, అప్కమింగ్లో ఏంటంటే ఇదంతా కూడా కంప్లీట్ ఒక ఈకో సిస్టమ్గా మనము ఫామ్ చేయబోతున్నాము.
సో ప్రజెంట్ ఏంటంటే మనకు సోషల్ మీడియా మాదిరిగా మనకు ఈ సిస్టమ్ అనేది రన్ అవుతుంది. సోషల్ మీడియా అనగానే ఇక్కడ చూస్తున్నటువంటి కొన్ని యాప్స్ మనకు గుర్తొస్తూ ఉంటుంది. సో 2023 నుంచి సోషల్ మీడియా స్టార్ట్ అయితే 24లో ఫేస్బుక్ వచ్చింది, 25లో యూట్యూబ్లో వచ్చింది, 2010లో ఇన్స్టాగ్రామ్ వచ్చింది, స్నాప్చాట్ వచ్చింది, టిక్టాక్ వచ్చింది. ఇలా కొన్ని వందల యాప్స్ ఉన్నాయి మార్కెట్లో, కానీ మనం ఎక్కువగా వాడేది యాప్. కాబట్టి ఇందులో భాగంగా 2025లో మన ముందుకు వచ్చినటువంటి అప్లికేషను మనకు జైన్గ్రామ్ అనేది ఒక యాప్ వచ్చింది. కానీ మరి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో కొన్ని గంటల సమయం అనేది మనం కేటాయిస్తాం. దేని కొరకు? ఇక్కడ ఫొటోస్, వీడియోస్ అప్లోడ్ పెడతా ఉంటాము, రీల్స్ చూస్తూ ఉంటాము. కానీ ఏ యాప్లో నుంచైనా మీరు డబ్బు సంపాదించారా? మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మరి అక్కడ డబ్బులు రానప్పుడు అవే టైంపాస్, అవే ఫొటోస్, వీడియోస్ మన యొక్క జైన్గ్రామ్ యాప్లో మీరు అప్లోడ్ చేస్తూ అవే రీల్స్ ఇక్కడ మీరు చూసుకుంటూ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో ఇలాంటి ఇన్కమ్ తీసుకునేటోళ్ళు మోర్ దెన్ కొన్ని వేల మంది ఇక్కడ మన దగ్గర ఉన్నారు. సో కంప్లీట్గా ఫ్రీగా దాదాపు ఒక 3000+ యూజర్స్ అనేది మన దగ్గర ఇన్కమ్ అనేది ఆల్రెడీ ఎర్న్ చేస్తూ ఉన్నారు. కానీ అది ఎలా ఏంటి అనేది నేను చెప్తాను. మరి ఫొటోస్, వీడియోస్ అప్లోడ్ చేస్తూ రీల్స్ చూస్తూ ఇన్కమ్ వస్తుందనేసి మనం ఎవరినైనా ఈ యొక్క యాప్ని మనం ప్రమోషన్ చేస్తే, అంటే డైరెక్ట్ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా మనం ఎవరినైనా రెఫర్ చేస్తే 8 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. కానీ 8 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకోవడానికి మనం ఏమైనా ఇక్కడ డబ్బులు కట్టాలా అనేది చాలామంది క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో ఇక్కడ ఎటువంటి పైసా కూడా మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి క్లియర్గా, నో నీడ్ టు పే యాజ్ సింగిల్ ఎన్పి టు బికమ్ అ జైన్గ్రామ్ యూజర్. కాబట్టి మీరు ఫ్రీగా మన యాప్ని zaingram.netలో మీరు రిజిస్టర్ చేసుకొని ఫ్రీగా యూజ్ చేస్తూ మీరు ఇక్కడ అన్లిమిటెడ్గా ఇన్కమ్ అనేది ఆన్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ రూపాయి కూడా పెట్టుబడి పెట్టొద్దు అన్నప్పుడు ఏమైనా రిస్క్ ఉందా? రిస్క్ అనేది లేదు. మరి ఫ్రీగా ఇన్కమ్ వస్తుందా అంటే, ఇప్పుడు చాలా వరకు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కావచ్చు, మార్కెట్లో మనం చూసే వందల కంపెనీలు కావచ్చు, రిజిస్ట్రేషన్ ఫ్రీ అంటారు, బట్ ఇన్కమ్ తీసుకోవాలంటే మెంబర్షిప్ కట్టమని చెప్తారు. అవునా కదా? కానీ జైన్గ్రామ్లో ఏంటంటే మీరు ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఫ్రీగా కూడా మీరు ఇక్కడ అర్నింగ్స్ అనేది తీసుకోవచ్చు. సో ఏ విధంగా? సో మనది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కాబట్టి, ఒక ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మాదిరిగా ఒక కాన్సెప్ట్ కాబట్టి ఇక్కడ సోషల్ మైనింగ్ అంటే మనం ఫేస్బుక్లలో పోస్టింగ్, ఫొటోస్, వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మనకి ఇన్కమ్ వస్తుంది. సో మనం పెట్టినటువంటి ఫొటోస్కి ఎవరైనా లైక్ చేస్తే మనకి ఇన్కమ్ వస్తుంది, వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. సో లైక్ చేసినా, కామెంట్ చేసినా, లైక్లు కామెంట్ చేయలేదు, జస్ట్ చూసి వదిలేసినా కూడా మనకి వ్యూస్ పడుతూ ఉంటాయి. ప్లస్ రీల్స్, మనం టైంపాస్ కొరకు ప్రతి ఒక్కరు కూడా రీల్స్ చూస్తూ ఉంటాం. సో అలాంటి రీల్స్ చూస్తూ కూడా మనం ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ అంటే యూట్యూబ్లో మనము నెట్ఫ్లిక్స్లో మూవీస్ చూస్తూ ఉంటాము, రీల్స్ చూస్తూ ఉంటాము. సో అలాంటి రీల్స్ చూస్తూ ఇక్కడ ఇన్కమ్ తీసుకోవచ్చు. అంటే ఫొటోస్, వీడియోస్ని లైక్, కామెంట్స్ చేస్తూ తీసుకోవచ్చు. ఈవెన్ రీల్స్ చూస్తూ కూడా మనం అర్నింగ్స్ తీసుకోవచ్చు. ప్లస్ అష్యూర్డ్ క్యాష్ బ్యాక్స్ ఆన్ ఆల్ బీపీపీఎస్ సర్వీసెస్ అంటే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ అంటే మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, గ్యాస్ బుకింగ్. సో వీటన్నిటిపైన మనము క్యాష్ బ్యాక్ అనేది పొందొచ్చు. అందుకనే మనము జైన్గ్రామ్ ఫిన్టెక్ సర్వీసెస్ అనేది మనకు లైవ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ క్యాష్ బ్యాక్ ఆన్ ఈ-కామర్స్ యాప్స్. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మనం ఎలాగైతే మనం షాపింగ్ చేసుకుంటామో అలా ఇక్కడ చేసుకోవచ్చు. స్విగ్గీ, జొమాటో లెక్క ఫుడ్ ఆర్డర్ చేసుకుంటూ తీసుకోవచ్చు. సో ఇలా కంప్లీట్గా మనకు సర్వీసెస్ అనేది రాబోతున్నాయి. సో ఫ్రీలాన్సింగ్, సో మీకు ఏదైనా టాలెంట్ ఉంటే మన సోషల్ మీడియా యాప్ కాబట్టి మీరు ఫ్రీలాన్సింగ్ వర్క్ చేసుకోవచ్చు. అంటే మీ వర్క్ని ఇక్కడ పోస్ట్ చేసుకుంటూ ఇక్కడ మనది ఓన్ కమ్యూనిటీ ఉంది కాబట్టి కమ్యూనిటీ వైజ్గా మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు. ప్లస్ మీకు ఏదైనా జాబ్ నీడ్ ఉంటే జాబ్ పోస్ట్ చేసుకోవచ్చు అండ్ జాబ్స్ ఆపర్చునిటీస్ కూడా మన యొక్క ప్లాట్ఫామ్ ద్వారా మీరు పొందొచ్చు. సో ఇవన్నీ మనకు కంప్లీట్గా ఫ్రీగా ఇస్తుంది కాబట్టి ఈ సిస్టమ్ని మనం ప్రమోషన్ చేసుకుంటే రెఫరల్ అండ్ అర్న్ సిస్టమ్ ద్వారా, అంటే అఫిలియేట్ ఇన్కమ్ అంటాం కదా, సో రెఫరల్ అండ్ అర్న్ సిస్టమ్ ద్వారా అన్లిమిటెడ్గా మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ముందుగా ఫ్రీ ఇన్కమ్కి ఎంత వస్తుంది? మన లైక్స్, కామెంట్స్ చేయడం వల్ల, రీల్స్ చూడడం ద్వారా ఎంత ఇన్కమ్ వస్తుందంటే, ఫ్రీగా ఉన్న వ్యక్తి ఇక్కడ కంప్లీట్గా ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ప్యాసివ్ ఇన్కమ్ ఆల్రెడీ చెప్పాను కదా నేను, మన ప్రభావం ఉంటేనేమో యాక్టివ్ ఇన్కమ్ అంటాము, మనం చేసినా చేయకుండా వచ్చేదాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. కానీ ఇక్కడ ఫ్రీగా ఉన్న యూజర్ కూడా ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ ఆన్ చేస్తాడు. అదే విధంగా అంటే ఇక్కడ మీరు చూడండి, డైలీ సెల్ఫ్ ఇన్కమ్ 10 రూపీస్, ఒక ఐడికి 10 రూపీస్ దాకా మనము సెల్ఫ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. దేని ద్వారా? ఇక్కడ మనం ఒక పోస్ట్ పెట్టామనుకోండి 5 పాయింట్స్ వస్తుంది. సో ఎవరైనా మనల్ని ఫాలో చేస్తే 2 పాయింట్స్ వస్తుంది. సో మనం ఇక్కడ లైక్ కానీ కామెంట్ కానీ చేస్తే 1 పాయింట్స్ వస్తుంది. సో ఇలా పాయింట్స్ అన్నీ కూడా మనకు పెరుగుతూ ఇక్కడ 1000 పాయింట్స్ ఈక్వల్ టు 1 రూపీ వస్తుంది. సో 10,000 పాయింట్స్ ఈక్వల్ టు 10 రూపీస్ అవుతుంది. సో మరి 10,000 పాయింట్స్ మనమే లైక్లు చేయాలా, మనమే కామెంట్ చేయాలంటే లేదు. మీరు ఇక్కడ జస్ట్ పోస్ట్ పెడితే మీకు 5 పాయింట్స్ వస్తుంది. సో ఇప్పుడు మీ పోస్ట్కి నేను లైక్ చేశాను అనుకోండి, మీకు 1 పాయింట్ వస్తుంది, నాకు 1 పాయింట్ వస్తుంది. మరి నాలాంటి వాళ్ళు ఒక 10,000 మెంబర్స్ లైక్ చేస్తే సో మీకు 10,000 పాయింట్స్ వస్తుంది. అంటే ఇక్కడ మీరు ప్యాసివ్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. లేదు మీకు ఫ్రీ సమయం ఉంది, ఖాళీ టైం ఉంది, సో రీల్స్, ఫొటోస్, వీడియోస్ అప్లోడ్ చేస్తూ వాటిని లైక్ చేయడం వల్ల కూడా మీరు పాయింట్స్ అనేది గెయిన్ చేయొచ్చు. సో ఇలా మనము డైలీ ఒక 10 రూపీస్ దాకా ఇన్కమ్ తీసుకోవచ్చు. మరి 10 రూపీస్ తక్కువ అనుకున్న వాళ్ళు ఏంటంటే, మీరు మీ ఇంట్లో ఒక 4-5 మొబైల్స్ ఉంటుంది. సో 4-5 మొబైల్స్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. లేదనుకుంటే కంపెనీలో కొన్ని సబ్స్క్రిప్షన్స్ ఉంటుంది. సో సబ్స్క్రిప్షన్స్ ద్వారా మనము ఎక్కువ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు, సెల్ఫ్ ఇన్కమ్.
ప్లస్ మన కంపెనీలో ప్రతి సర్వీసెస్ వస్తుంది కాబట్టి మనము ప్రతి సర్వీసెస్ మీద క్యాష్ బ్యాక్ ఇన్కమ్ పొందవచ్చు. అది కూడా మనకు 8 లెవెల్స్ వరకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో డైరెక్ట్ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా. సో ఉదాహరణకి ఇప్పుడు మనం ఉన్నాము. సో మనం ఎంతమందినైనా ఇప్పుడు ఫ్రీగా ఇన్కమ్ తీసుకోవచ్చు అంటే ఎంతమందినైనా డైరెక్ట్ రెఫర్ చేసుకోవచ్చు. వీళ్ళందరూ కూడా మనకు ఫస్ట్ లెవెల్ అవుతారు. సో ఫస్ట్ లెవెల్ వాళ్ళు మనం చేసిన వాళ్ళందరూ పని చేస్తారంటే కొందరు చేయొచ్చు, కొందరు చేయకపోవచ్చు. సో ఫస్ట్ వ్యక్తి చేయలేదు, రెండో వ్యక్తి చేయలేదు, థర్డ్ పర్సన్ చేశారనుకోండి. థర్డ్ పర్సన్ ఎంతమందిని ఇంట్రడ్యూస్ అయితే వాళ్ళంతా మనకు సెకండ్ లెవెల్ అవుతారు. అట్లా సెకండ్ లెవెల్ వాళ్ళు పని చేస్తే థర్డ్ లెవెల్, అలా మనకు టోటల్గా 8 లెవెల్స్ వరకు ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. సో వచ్చిన ఇన్కమ్స్ అన్నీ కూడా మనం తీసుకోవాలంటే మినిమం ఫస్ట్ టైం 4 డైరెక్ట్ స్పాన్సర్ చేయాలి. దాని తర్వాత మనం అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. మరి ఫ్రీగా ఎంత ఇన్కమ్ వస్తుందంటే చూడండి, 100% ఫ్రీ యాప్ రెఫరల్ అండ్ ఆన్ సిస్టమ్ ద్వారా ఒక్కొక్క వ్యక్తి 10 మెంబర్స్ టీమ్ చేసుకుంటే టోటల్గా మనకు 2.7 crores ఇన్కమ్ వస్తుంది. ఉదాహరణకి మీరు ఇక్కడ జాయిన్ అయినారు, మీరు ఒక 10 మెంబర్స్ని చేశారనుకోండి. ఈచ్ పర్సన్ పైన మీకు 50 పైసా వస్తుంది. సో 10 into 50 పైసా అంటే 5 రూపీస్ వస్తుంది. సో ఆ 10 మెంబర్స్ 10 చేస్తే 100 మెంబర్స్ అవుతారు. 100 మెంబర్స్ పైన 20 పైసా అంటే 20 రూపీస్ వస్తుంది. తర్వాత 1000 మెంబర్స్ అవుతారు. 100 రూపీస్, 1000, 10,000, 1,50,000, 20 lakhs, 2 crores, 50 lakhs. సో టోటల్ కలిపితే 2 crores 71,61,125 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. మరి ఎప్పటికి వస్తుందంటే మీరు ఇక్కడ టైం ఫ్రేమ్ పెట్టుకొని వర్క్ చేయాలి. సో నేను చెప్పేది ఏంటంటే ఫ్రీ యాప్ కాబట్టి మనం ఒక 5-10 మందిని చెప్తే అందరూ కూడా ఫ్రీ యాప్ కాబట్టి ఇన్స్టాల్ చేసుకుంటారు. లైక్స్ కామెంట్స్ ద్వారా ఇన్కమ్ వస్తుందంటే ఖచ్చితంగా చేసుకుంటారు. కాబట్టి మీరు జాయిన్ అయిన ఒక 10 డేస్లో 10 మెంబర్స్ అంటే రోజుకు ఒక్కొక్కరిని చేసుకుంటూ పోయినా మీరు 10 డేస్లో 10 మెంబర్స్ చేస్తే మీకు ఇన్కమ్ వస్తుంది. ఆ 10 డేస్లో 10 మెంబర్స్ చేస్తే 20 డేస్లో మీకు ఇన్కము. సో అలా మీరు ఏంటంటే ప్రతి ఒక్కరు 10 డేస్లో 10 మెంబర్స్ చేసుకుంటూ పోతే 80 డేస్కి 8 లెవెల్స్ కంప్లీట్ చేసుకున్న మనము ఒక 3 months 6 months 3 to 6 monthsలో 2 crores 71 lakhs ఇన్కమ్ తీసుకోవచ్చు. అంటే నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే మీరు ఇంకా తొందరగా చేసుకుంటే ఇంకా తొందరగా, లేట్ అయితే లేట్గా. సో చాయిస్ ఈజ్ యువర్స్. తొందరగా చేసుకోవాలా మనం లేట్గా చేసుకోవాలా అనేది మీ ఇష్టం. కానీ ఫ్రీ యాప్నైనా ఒక్కొక్క వ్యక్తి 10 మెంబర్ చేస్తే టోటల్ 8 లెవెల్స్ వరకు చూడండి 2.7 crores ఇన్కమ్ తీసుకోవచ్చు. మరి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లైక్స్ కామెంట్స్ ద్వారా డైలీ 10 రూపీస్ దాకా సెల్ఫ్ ఇన్కమ్ కూడా వాళ్ళు పొందొచ్చు. అంటే ఎవ్రీ 1000 points = 1 రూపీ వస్తుంది. సో తక్కువ పాయింట్స్కి ఎక్కువ ఇన్కమ్ కావాలంటే ఇక్కడ మన దగ్గర మెంబర్షిప్ అనేది ఉంటుంది. సో సబ్స్క్రిప్షన్స్ అంటాము. సో ఇక్కడ లైఫ్ టైమ్ మెంబర్స్ వచ్చేసి 118 రూపీస్. సో 100 రూపీస్ ప్యాకేజ్ కాస్ట్ అండ్ 18 రూపీస్ అనేది జిఎస్టీ. ఓకే, సో 118 రూపీస్ మనం జాయిన్ అయితే ఇక్కడ మనము ఎక్కువ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో మరి ఫ్రీ యాప్గా ఇన్కమ్ వస్తున్నప్పుడు మళ్ళీ పేమెంట్ ఎందుకు చేయాలంటే ఇక్కడ మీకు కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ వస్తుంది ఫ్రెండ్స్. సో ప్రో మెంబర్షిప్ తీసుకోవడం వల్ల ఇక్కడ మీకు కంపెనీ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది విత్ 0% ఇంట్రెస్ట్ రేట్. రెండోది వచ్చేసి ఏంటంటే సెల్ఫ్ టాస్క్ ఇన్కమ్. సో లైక్స్ కామెంట్స్ రీల్స్ ద్వారా అన్నా కదా. సో అట్లా మనం ప్రో యూజర్కి ఏంటంటే ఫ్రీ యూజర్కి 10 రూపీస్ వస్తుంది. ప్రో అయిన వారికి ఏంటంటే 25 రూపీస్ నుంచి 100 రూపీస్ దాకా మనకు ఇన్కమ్ అనేది వస్తుంది. ప్లస్ స్పిన్ అండ్ విన్ ద్వారా ఇక్కడ మనం ఇన్కమ్ తీసుకోవచ్చు, గేమ్ ఇన్కమ్ తీసుకోవచ్చు, వాలెట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉంటుంది. తర్వాత వర్కింగ్ బోనస్ ఇన్కమ్ అంటే నెట్వర్క్ భాషలో ఆటోపుల్ అంటాం కదా. సో అట్లా వర్కింగ్ బోనస్ ఇన్కమ్ 5 lakhs రూపీస్ ఇన్కమ్, 8 lakhs రూపీస్ రివార్డు. తర్వాత కంపెనీ టర్నోవర్ నుంచి 5% రాయల్టీ ఇన్కమ్ వస్తుంది, రివార్డ్స్ ఉంది, వెల్కమ్ ఆఫర్ ఉంది, ఫండ్ రైజింగ్ ఇన్కమ్, చాటింగ్ ఇన్కమ్, మానిటైజ్ ఇన్కమ్, హై క్యాష్ బ్యాక్స్. సో ఇలాంటి అన్ని బెనిఫిట్స్ పొందొచ్చు. కాబట్టి ఏ చిన్న ప్యాకేజ్తో వచ్చినా కూడా మన బెనిఫిట్స్ అన్నీ పొందొచ్చు. సో ముందుగా స్పిన్ అండ్ విన్ ఆప్షన్ ఎలా వస్తుందంటే ఇక్కడ మనం లైక్స్ కామెంట్ చేస్తూ ఉంటాం కదా. సో ప్రతి 100 లైక్స్కి మీకు ఒక స్పిన్ విన్ ఆప్షన్ వస్తుంది. సో 100 లైక్ చేసినా 100 కామెంట్స్ వచ్చినా ఒక స్పిన్ విన్ ఆప్షన్ వస్తుంది. సో ఆ స్పిన్ అని చేసినప్పుడు మనకు వస్తుంది. ఎగ్జాంపుల్ మీరు 100 లైక్ చేశారు, ఒక స్పిన్ వచ్చింది. సో 100 లైక్స్కి మీకు పాయింట్స్ పెరుగుతుంది కదా. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఫ్రీ యూజర్ అనుకోండి, 100 లైక్స్కి మీకు 10 పైసా వస్తుంది. అదే 10,000 ప్యాకేజ్ అయితే 25 పైసా వస్తుంది. మళ్ళీ ఒక స్పిన్ తిప్పినప్పుడు 20 పాయింట్స్ నుంచి 120 పాయింట్స్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హైయెస్ట్ ప్యాకేజ్లో ఉంటే ఒక్కొక్క స్పిన్కి మీరు ఒక 25 పైసా నుంచి ఒక 2 రూపీస్ దాకా మనము అర్నింగ్స్ అనేది తీసుకోవచ్చు. సో ఇలా స్పిన్ అండ్ విన్ ద్వారా మనము ఇన్కమ్ ఎలాగో ఇప్పుడు లైక్స్ కామెంట్ చేస్తున్నామో సో లైక్స్ కామెంట్ ద్వారా మళ్ళీ ఇక్కడ అర్నింగ్స్ అనేది మనకు జనరేట్ అవుతూ ఉంటుంది. సో మరి ఈ యొక్క స్పిన్ అండ్ విన్ తీసుకోవాలంటే మనము మినిమం బేసిక్ ప్యాకేజ్ అనేది తీసుకోవాలి. సో బేసిక్ ప్యాకేజ్ ఎంత అంటే 118 రూపీస్తోనే మనం ఇక్కడ మెంబర్షిప్ అనేది తీసుకుంటాం. సో మరి 118 రూపీస్తో ఇక్కడ జాయిన్ అయిన వారికి బెనిఫిట్ ఏంటంటే ఎవ్రీ 800 పాయింట్స్ = 1 రూపీ. ఫ్రీ యూజర్కి ఏంటంటే 1000 పాయింట్స్ = 1 రూపీ కదా. సో ప్రో తీసుకున్న వాళ్ళకి 800 పాయింట్స్ = 1 రూపీ అండ్ వీళ్ళకు డైలీ 25 రూపీస్ దాకా సెల్ఫ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. మరి ఫ్రీ యూజర్ కంటే ఇక్కడ బెనిఫిట్ ఎక్కువ ఉంది కదా. కాబట్టి ఇది తీసుకొని మనం ఏమన్నా ఇంట్రడ్యూస్ చేస్తాం అనుకోండి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి. సో డైరెక్ట్ రెఫరల్ 25 రూపీస్ వస్తుంది. సెకండ్ లెవెల్ నుంచి 8th లెవెల్ వరకు 5 రూపీస్ వస్తుంది.
సో సేమ్ ఇంతకుముందు మనం మాట్లాడినట్టు ఒక్కొక్క వ్యక్తి 10 మెంబర్స్ టీమ్ చేసుకుంటూ పోతే 8 లెవెల్స్ వరకు ఇక్కడ మీకు వచ్చే ఇన్కము 55 crores 55,55,750 రూపీస్ వస్తుంది. కాబట్టి జస్ట్ 100 రూపీస్తోనే 55 crores ఇన్కమ్ సంపాదించే పొటెన్షియల్ మనకుంది. ఇందులో జస్ట్ ఒక 1% వర్కౌట్ అయినా ఒక 55 lakhs రూపీస్ మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. కాబట్టి చాలా గొప్ప అవకాశం ఫ్రెండ్స్. సో ఇంతకంటే ఎక్కువ ఇన్కమ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు జైన్ గ్రామర్ ప్రొఫెషనల్ అనే ప్యాకేజ్ తీసుకోవచ్చు. ఈ ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ ప్లస్ GST. సో ఈ ప్యాకేజ్ వాళ్ళకి డైలీ 600 పాయింట్స్ ఈక్వల్ టు 1 రూపీ వస్తుంది. సో ఫ్రీ యూజర్కి 1000 పాయింట్స్ ఈక్వల్ టు 1 రూపీ, ప్రో యూజర్ అంటే 100 రూపీస్ ప్లాన్ వాళ్ళకి 800 పాయింట్స్ ఈక్వల్ టు 1 రూపీ, అండ్ జైన్ గ్రామర్ ప్రొఫెషనల్ వాళ్ళకి ఏంటంటే 600 పాయింట్స్ ఈక్వల్ టు 1 రూపీ. అండ్ ఇక్కడ వీళ్ళకు డైలీ ఇన్కమ్ వచ్చేసి 50 రూపీస్ దాకా వీళ్ళు సెల్ఫ్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. మరి ఇదే 10,000 రూపీస్ ప్లస్ GST ప్యాకేజ్తోని మనము జాయిన్ అయినట్టు మనం ఎవరికైనా ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తే సో ఒక్కొక్క పర్సన్ నుంచి మనకు డైరెక్ట్ ఇన్కమ్ 250 రూపీస్ వస్తుంది. సెకండ్ లెవెల్ నుంచి 8th లెవెల్ వరకు ఒక్కొక్క పర్సన్ నుంచి 50 రూపీస్ వస్తుంది. సో ఒక్కొక్క పర్సన్ 8 లెవెల్స్ ప్లాన్ కాబట్టి 8 లెవెల్స్ ఇన్కమ్ తీసుకోవాలంటే 8 డైరెక్ట్స్ ఉండాలి. సో అట్లా ఒక్కొక్క పర్సన్ మినిమం ఒక 8 మెంబర్స్ టీమ్ చేసుకుంటూ పోతే 95 crores 86,99,600 రూపీస్ అర్న్ చేసుకోవచ్చు. ఇందులో అట్లీస్ట్ 1% వర్కౌట్ అయినా 95 lakhs అంటే దాదాపుగా ₹1 కోటి అనేది సంపాదించవచ్చు. ఓకే, ప్లస్ డైలీ సెల్ఫ్ ఇన్కమ్ అనేది మనకు కామన్గా వస్తూనే ఉంటుంది. తర్వాత జైన్ గ్రామర్ విఐపి ప్లాన్ ఉంటుంది 2000 ప్లస్ GST. సో వీళ్ళకి 550 పాయింట్స్ ఈక్వల్ టు 1 రూపీ, డైలీ సెల్ఫ్ టాస్క్ ఇన్కమ్ అంటే లైక్స్, కామెంట్స్, రీల్స్ చూడడం ద్వారా డైలీ 60 రూపీస్ దాకా సెల్ఫ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఈ ప్లాన్తో మనం ఎవరైనా డైరెక్ట్ రెఫరల్ చేస్తే 625 రూపీస్ డైరెక్ట్ ఇన్కమ్, లెవెల్ ఇన్కమ్ వచ్చేసి 125 రూపీస్ సెకండ్ లెవెల్ నుంచి 8th లెవెల్ వరకు. సో ఒక్కొక్క వ్యక్తి 8 మెంబర్స్ టీమ్ చేసుకుంటే 239 crores ఇన్కమ్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్యాకేజ్ వచ్చేసి ఫ్రెండ్స్ జైన్ గ్రామ్ VVIP ప్యాకేజ్ ఉంటుంది. సో ఇక్కడ 5000 ప్లస్ GST, ఇక్కడ 500 పాయింట్స్ ఈక్వల్ టు 1 రూపీ. సో డైలీ సెల్ఫ్ ఇన్కమ్ వచ్చేసి మనకు 70 రూపీస్ వస్తుంది. సో ఇక్కడ ఈ ప్యాకేజ్తో మనం ఎవరినైనా డైరెక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తే ఈచ్ పర్సన్ పైన 1250 రూపీస్ డైరెక్ట్ ఇన్కమ్ వస్తుంది. సెకండ్ లెవెల్ అంటే మనం చేసిన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ని రెఫర్ చేసుకుంటే సెకండ్ లెవెల్ నుంచి 8th లెవెల్ వరకు 250 రూపీస్ వస్తుంది. సో ఇక్కడ యాజ్ యూజువల్గా ఒక్కొక్క వ్యక్తి ఒక 8 మెంబర్స్ టీమ్ చేసుకున్నా అంటే మీరు ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు. జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాం ఇది. సో ఒక్కొక్క వ్యక్తి 8 మెంబర్స్ టీమ్ చేసుకుంటే 479 crores అంటే దాదాపుగా 500 crores దాకా మనము ఇన్కమ్ అనేది అర్న్ చేయొచ్చు. ఇందులో అట్లీస్ట్ 1% వర్కౌట్ అయినా 5 crores ఇన్కమ్ అనేది మనము అర్న్ చేసుకోవచ్చు. సో దీనికంటే ఇంకొక అడ్వాన్స్ ప్యాకేజ్ లాస్ట్ ప్యాకేజ్ ఉంది ఫ్రెండ్స్. అది చెప్పే ముందు ఈ ప్యాకేజీలో తీసుకున్న వారికి ఇంకొక సెకండ్ టైప్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. అదేంటనేది చెప్తాను. మరి ప్యాకేజ్లు చెప్తున్నాం కానీ మరి ఇలా రెఫరల్ ద్వారా వచ్చిన ఇన్కమ్స్ ఎవరైనా ఇన్కమ్ తీసుకున్నారంటే ఎస్ మీ కళ్ళ ముందు ఇక్కడ ఒక పేమెంట్ ప్రూఫ్ ఉంది ఫ్రెండ్స్. సో ఇలాంటి ప్రూఫ్స్ నేను చాలా వరకు తీసుకున్నాను. సో మోర్ దెన్ ఒక 50,000-60,000 దాకా నేను ఇప్పటి వరకు గెయిన్ చేశాను ఈ ప్రాజెక్ట్లో. సో మనకు ఏంటంటే ఫస్ట్ నమ్మకం ఉండాలని ఒక చిన్న పేమెంట్ ప్రూఫ్ అనేది ముందు పెట్టడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో దీన్ని మనం ఏంటంటే ఇప్పటివరకు మాట్లాడిందంతా కూడా వర్కింగ్ ఇన్కమ్ అంటే ఫ్రీ ఇన్కమ్ తీసుకోవచ్చు. తర్వాత మనం ఏంటంటే ఏదైనా ప్యాకేజ్ తీసుకుంటే డైలీ మనకు సెల్ఫ్ ఇన్కమ్ ఎంత వస్తుంది, రెఫరల్ చేస్తే రెఫరల్ ఇన్కమ్ 8 లెవెల్స్ వరకు ఎంత వస్తుంది అని చూసాము. సో ఇప్పుడు సెకండ్ ఇన్కమ్ వచ్చేసి ఏంటంటే వర్కింగ్ బోనస్ ఇన్కమ్. సో మీరు వర్క్ చేస్తున్నారు, నేను వర్క్ చేస్తున్నాను. సో ఇక్కడ కొందరు స్పీడ్గా చేస్తారు, కొందరు స్లో చేస్తారు. కానీ అందరికీ హెల్ప్ అయ్యేటట్టు కంపెనీ ఒక ప్లాట్ఫామ్ అనేది మనకు తీసుకురావడం జరిగింది. సో దాన్ని మనం ఏమంటామంటే వర్కింగ్ బోనస్, నెట్వర్క్ భాషలో ఏంటంటే ఆటో పుల్ ఇన్కమ్ అంటాం. సో మీరు ఏ ప్యాకేజ్తో జాయిన్ అయినా 100 రూపీస్ ప్యాకేజ్తో వచ్చినా, 1000తో వచ్చినా, 2500తో వచ్చినా, ఏ ప్యాకేజ్తో వచ్చినా ఇక్కడ ఆటో పుల్ ఇన్కమ్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. సో ఉదాహరణకి ఇక్కడ మీ ఐడి ఉంది. సో మీ తర్వాత నెక్స్ట్ ఎంటైర్ ఇండియాలో బిజినెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చేసినా చేయకుండా నెక్స్ట్ ఎక్కడైనా ఐడీస్ కంపెనీలో పడితే లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు ఆటోమేటిక్ వస్తారు. సో ఇక్కడ మళ్ళీ ఈ 2 మెంబర్స్ కింద మళ్ళీ 2 మెంబర్స్ ఫిల్ అవుతారు. సో అట్లా మనకి ఏంటంటే 8 లెవెల్స్ వరకు మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో అది ఎంత వస్తుంది అనేది ఇది ఫస్ట్ పూల్ అనేది మనకు ఫ్రీగా వస్తుంది. కాబట్టి కంపెనీ ఫ్రీగా మనకి ఇన్కమ్ ఇస్తుంది కాబట్టి విత్డ్రాల్ తీసుకోవాలంటే మాత్రం 4 డైరెక్ట్ స్పాన్సర్ మ్యాండేటరీ. కాబట్టి పూల్ ఇన్కమ్ ఏంటంటే మనం జాయిన్ అయిన తర్వాత మనం చేసినా చేయకుండా ఎంటైర్ ఇండియాలో ఎక్కడో ఒక చోట బిజినెస్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క పర్సన్ కింద 2, 4, 8, 16, 32, 64, 128, 256 అంటే టోటల్గా 5-10 మెంబర్స్ అయ్యేసరికల్లా మనకి ఏంటంటే 2246 రూపీస్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇది ఫస్ట్ పూల్ అంటే మనం మెంబర్షిప్ తీసుకుంటే ఇక్కడ. సో మెంబర్షిప్ తీసుకున్నందుకు డైలీ 25 రూపీస్ మన సెల్ఫ్ ఇన్కమ్ వస్తుంది. ప్రతి 100 లైక్స్కి ఒక స్పిన్ ఇన్కమ్ వస్తుంది. రెఫరల్ చేస్తే రెఫరల్ ఇన్కమ్. సో రెఫరల్ మనము ఒకవేళ స్లో ఫాస్ట్ అయినా కూడా మనము ఈ యొక్క ఇన్కమ్ అనేది మనం నాన్ వర్కింగ్ కింద మనము తీసుకోవచ్చు.
కానీ ఫస్ట్ పూల్ కంప్లీట్ అవ్వగానే ఆటోమేటిక్గా మనకు సెకండ్ పూల్ అనేది మనం అప్గ్రేడ్ అవుతాము. ఫస్ట్ పూల్ తర్వాత సెకండ్ పూల్. సో ఈ సెకండ్ పూల్లో ఎవరైనా ముందుగా వెళ్ళిపోవాలంటే ఓకే, అంటే ఇది ఆటో ఫిల్లింగ్ కదా, టోటల్ కంపెనీలో ఎవరు వర్క్ చేసినా కూడా ఒకరి కింద ఫిల్ అవుతారు. కాబట్టి ఇక్కడ సెకండ్ పూల్లో ముందు ఉండాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే 200 రూపీస్ మాన్యువల్ పేమెంట్ చేసి ఈ పూల్కి రావచ్చు. సో ఇక్కడ ఒక్కొక్క పర్సన్ పైన సేమ్ 2, 4, 8, 16 ఆటోమేటిక్ ఫిల్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఇన్కమ్ చూడండి, ఒక్కొక్క పర్సన్ నుంచి 15 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్, 11, 13 సో అలా ఫిల్ అవుతూ ఉంటుంది. సో అట్లా మన కింద 5-10 మెంబర్స్ వచ్చేసరికల్లా 10,000 10 రూపీస్ అనేది ఇన్కమ్ వస్తుంది. ప్లస్ 20,000 వరకు మొబైల్ ఫండ్ వస్తుంది. సో ఈ మొబైల్ ఫండ్ ఇన్కమ్ మనం తీసుకోవాలంటే ఇక్కడ మినిమం 1 to 3 లెవెల్స్లో మనకు 50 మెంబర్స్ టీమ్ అనేది ఉండాలి. కానీ ఇక్కడ మొబైల్ ఫండ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు టీం వర్క్ చేస్తారు కాబట్టి ఈరోజు కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి కూడా సపోర్ట్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడ విన్ విన్ సిచ్యువేషన్లో ఇన్కమ్ తీసుకుంటారు. అండ్ ఆటోపుల్ ఇన్కమ్ అనేది బయట కంపెనీలో ఇన్కమ్ రావడానికి చాలా టైం పడుతుంది, కానీ మన దగ్గర చాలా ఫాస్ట్గా వస్తుంది. రీజన్ ఏంటంటే 2x2 మ్యాట్రిక్స్లో మనకు జస్ట్ 8 లెవెల్స్ వరకు, అంటే 5-10 మెంబర్స్కి ఒక్కొక్క పర్సన్ బయటికి వస్తూ ఉంటారు. సో ఇలా మనము ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు. తర్వాత సెకండ్ పూల్ నిండగానే థర్డ్ పూల్కి వెళ్తాము. సో ఇక్కడ మీరు ఆటోమేటిక్గా చేసుకోవాలంటే, అంటే మాన్యువల్గా చేసుకోవాలంటే 500 రూపీస్ మీరు పే చేసి ఈ పూల్లోకి రావచ్చు. సో ఇక్కడ సేమ్ 2, 4, 8, 16 అలా మనము 8 లెవెల్స్ కంప్లీట్ అయ్యేసరికల్లా 28,230 రూపీస్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అండ్ 50,000 వరకు ల్యాప్టాప్ ఫండ్ అనేది మీరు తీసుకోవచ్చు. సో థర్డ్ పూల్ నిండగానే ఫోర్త్ పూల్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. సో ఒకలా ఈ ఫోర్త్ పూల్లో మీరు మాన్యువల్గా అప్డేట్ చేసుకోవాలంటే 1000 రూపీస్తో మీరు రావచ్చు. సో ఇక్కడ మీరు మాన్యువల్గా చేసిన ఆటోమేటిక్ అయినా కూడా థర్డ్ పూల్ వాళ్ళందరూ కూడా ఫోర్త్ పూల్కి వస్తూ ఉంటారు. కాబట్టి ముందు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ బెనిఫిట్ తీసుకుంటారు. కాబట్టి మీరు ముందు చేసుకోవాలంటే 1000తో రావచ్చు. సో ఇక్కడ ఒక్కొక్క పర్సన్ నుంచి 80 రూపీస్, 20, 25, 35, 40, 60, 90 ఈవెన్ ఒక్కొక్క పర్సన్ నుంచి 150 రూపీస్ కూడా వస్తుంది. అలా ఫోర్త్ పూల్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికల్లా 56,040 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. ప్లస్ 1 lakh బైక్ ఫండ్ వస్తుంది. సో ఈ బైక్ ఫండ్ తీసుకోవాలంటే 250 మెంబర్స్ ఇన్ 5 లెవెల్స్, 1, 2, 3, 4, 5 లెవెల్స్లో 250 మెంబర్స్ ఉండాలి బైక్ ఫండ్. ఇన్కమ్ అయితే మీకు టీమ్ ఉన్నా లేకుండా ఇన్కమ్ అయితే వచ్చేస్తుంది. మినిమం 4 డైరెక్ట్స్ కామన్, దాని తర్వాత ఇన్కమ్ వచ్చేస్తుంది. తర్వాత ఫిఫ్త్ పూల్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫోర్త్ పూల్ కంప్లీట్ అవ్వగానే ఫిఫ్త్ పూల్కి వస్తాము. లేదు ఫిఫ్త్ పూల్లో మనం టాప్ ఐడి ప్లేస్మెంట్ చేసుకోవాలంటే 2000తో ఇక్కడ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా సేమ్ 2, 4, 8, 16 అట్లా మనకి 8 లెవెల్స్ ఫిల్ అవుతుంది. సో ఇక్కడ ఇన్కమ్ చూడండి, ప్రతి పూల్లో మీకు ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో 90 రూపీస్, 50, 60, 70, 80, 150, 200, 300 సో ఒక్కొక్క పర్సన్ నుంచి ఇన్కమ్ వస్తుంది. కాబట్టి టోటల్ 8 ఫిఫ్త్ పూల్ కంప్లీట్ అయ్యేసరికల్లా, అంటే 8 లెవెల్స్ కంప్లీట్ అయ్యేసరికల్లా 1,16,540 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. ప్లస్ 2 lakhs వర్తబుల్ కార్ ఫండ్ వస్తుంది. సో ఫిఫ్త్ పూల్ నిండగానే సిక్స్త్ పూల్కి వెళ్ళిపోతాము. సో ఒకవేళ మీరు మాన్యువల్గా అప్గ్రేడ్ అవ్వాలంటే 5,000తో ఈ ప్యాకేజ్లోకి రావచ్చు. సో ఇక్కడ ఒక్కొక్క పర్సన్ నుంచి 160, 120, 150, 170, 200, 250, 500 ఈవెన్ ఒక్కొక్క పర్సన్ నుంచి మీకు 950 రూపీస్ వస్తుంది. ఒక్కసారి ఈ పూల్ స్టార్ట్ అయిందంటే మనకు డైలీ 1000 అనుకున్న రోజు ఒక్కొక్కరు పడ్డా కూడా మనకి ఏంటంటే 3,34,320 రూపీస్ ఇన్కమ్ వస్తుంది సిక్స్త్ పూల్లో. సో ఇక్కడ రివార్డ్స్ కనుక చూసుకున్నట్టయితే 5 lakhs హౌస్ ఫండ్. సో టోటల్ ఈ 6 పూల్స్ కనుక మనం ఇన్కమ్ చూసినట్టయితే ఫ్రెండ్స్ 5 lakhs రూపీస్ ఇన్కము, 8 lakhs రూపీస్ రివార్డ్స్ అనేది రావడం జరుగుతుంది. మరి ఈ ఆటోపుల్ ఇన్కమ్ ఇప్పటివరకు ఎంతమంది చేసుకున్నారు అండ్ ఎంతమంది ఇన్కమ్ తీసుకుంటారు అంటే ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇంతమంది, సో దీస్ మెనీ పీపుల్స్ ఎంజాయింగ్ దిస్ వర్కింగ్ బోనస్ ఇన్కమ్. సో ఇక్కడ ఫస్ట్ పూల్లో 8-10 ప్లస్ మెంబర్స్ ఉన్నారు. సెకండ్ పూల్లో 121 మెంబర్స్ ఉన్నారు. థర్డ్ పూల్లో 74 మెంబర్స్ ఉన్నారు. ఫోర్త్ పూల్లో 45 మెంబర్స్ ఉన్నారు. ఫిఫ్త్ పూల్లో 33 మెంబర్స్ ఉన్నారు. అండ్ సిక్స్త్ పూల్లో 26 మెంబర్స్ ఉన్నారు. ఎగ్జాంపుల్ ఈరోజు మీరు అన్ని పూల్స్ బుక్ చేసుకుంటే సిక్స్త్ పూల్లో చూడండి మీ పొజిషన్ 27th పర్సన్ అవుతారు. కానీ ఫస్ట్ పూల్లో ఎంత 8-10 మెంబర్స్ అవుతారు. సో 8-10 మెంబర్స్కి 5-10 మెంబర్స్ ఫిల్ అవుతున్నప్పుడల్లా ఇక్కడ ఈ అన్ని సెకండ్ పూల్ థర్డ్ పూల్లో ఫిల్ అవుతారు. కాబట్టి అందరికంటే ముందు మనము ఇన్కమ్ తీసుకోవచ్చు. కాబట్టి మీకు ఫైనాన్షియల్గా ఓకే అనుకుంటే మీరు అన్ని పూల్స్ బుక్ చేసుకోండి. సో ఫస్ట్ పూల్లో మాత్రం సీక్వెన్స్గా రావాల్సిందే. తర్వాత పూల్లో మనకు తక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఈరోజు అప్గ్రేడ్ చేసుకుంటే ఈ ఫస్ట్ పూల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నెక్స్ట్ పూల్స్కి ఆటోమేటిక్గా వస్తూ ఉంటారు. సో ఆటోమేటిక్గా వచ్చినా డబుల్ పెట్టి వచ్చినా కూడా మనం ముందు బెనిఫిట్స్ అనేది తీసుకుంటాము. రైట్ ఫ్రెండ్స్, కాబట్టి ఇది పవర్ ఆఫ్ జైనిగ్రామ్. సో ఇక్కడ ఇన్కమ్ ఎవరు తీసుకుంటారంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, అంటే ఎవరైతే ముందు వస్తారో వాళ్ళు ఇక్కడ ముందు బెనిఫిట్స్ అనేది తీసుకుంటారు. అందుకనే ఇప్పుడు ఆల్రెడీ ఇన్కమ్ తీసుకున్న వాళ్ళ పేమెంట్ ప్రూఫ్స్ అన్నీ కూడా మీకు పెడతా ఉన్నాము, చూడవచ్చు మీరు. సో ఈరోజు మనకు కృష్ణ సార్ అనేసి వాళ్ళ గిట్ట టోటల్ 6 పూల్స్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది. సో అలా ఎవరైనా ముందు బెనిఫిట్ తీసుకోవాలంటే ఈరోజే జాయిన్ అవ్వండి, మీరు టాప్ పొజిషన్ అనేది తీసుకొని ఈ బెనిఫిట్స్ అన్నీ పొందొచ్చు.
నెక్స్ట్ థర్డ్ ఇన్కమ్ వచ్చేసి ఫ్రెండ్స్ రాయల్టీ ఇన్కమ్. సో మనం జాయిన్ అయిన తర్వాత కంపెనీలో ఎటువంటి టైం లిమిట్ టార్గెట్ లేకుండా మీరు ఎప్పుడైతే 10 డైరెక్ట్ స్పాన్సర్ కంప్లీట్ చేస్తారో అప్పుడు కంపెనీ టర్న్ ఓవర్లో నుంచి 5% ఇన్కమ్ తీసి అందరికీ, అంటే ఎవరైతే 10+ చేశారో వాళ్ళకందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు 100 రూపీస్ ఐడి వస్తే 5 రూపీస్, 10,000 ఐడి వస్తే 500 రూపీస్. సో ఆ ఇన్కమ్ తీసి అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో ఇక్కడ మీరు గమనించండి, మరి ఇక్కడ 10 మెంబర్ చేసేటోళ్ళు యూజర్స్ ఎక్కువ పెరుగుతూనే ఉంటారు కాబట్టి అందుకనే కంపెనీ ఏం చెప్పిందంటే మంత్లీ అట్లీస్ట్ ఒక డైరెక్ట్ స్పాన్సర్ చేస్తే మీకు 30 డేస్ ఈ రాయల్టీ ఇన్కమ్ అనేది ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటుంది. కాబట్టి 30 డేస్కి 1 డైరెక్ట్ చేయడం అనేది చాలా ఈజీ, కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. అండ్ దీంట్లో కూడా మీకు స్లాబ్ ఉంటుంది. ఇప్పుడు 1 to 50 10 డైరెక్ట్స్ నుంచి 50 డైరెక్ట్ చేసిన వాళ్ళు స్లాబ్ 1 ఉంటారు. సో ఆ 5%లో 1% వీళ్ళకి షేర్ అవుతుంది. 51+ చేసిన వాళ్ళు సెకండ్ స్లాబ్ ఉంటారు. 100+ చేసిన వాళ్ళు థర్డ్ స్లాబ్, అండ్ ఫోర్త్ స్లాబ్లో 201, అండ్ లాస్ట్ స్లాబ్లో 1000+. అంటే ఎవరు ఎంత ఎక్కువ బెనిఫిట్ డైరెక్ట్ చేస్తారో వాళ్ళు అంత ఎక్కువగా రాయల్టీ ఇన్కమ్ అనేది ఎంజాయ్ చేస్తారు. రైట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫోర్త్ ఇన్కమ్ వచ్చేసి ఫ్రెండ్స్ వెల్కమ్ ఆఫర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు కనుక ఈ ఇన్కమ్ పైన ఫోకస్ చేస్తే మీ సక్సెస్ని ఎవరు కూడా ఆపలేరు, అండ్ ఇక్కడ మీరు ఎటువంటి లాస్ అనేది కాదు. కాబట్టి వెల్కమ్ ఆఫర్ ఏంటంటే మనము జాయిన్ అయిన తర్వాత ఒక 4 డేస్లో మనం 4 మెంబర్స్ని టీమ్ చేస్తే, ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ ప్లాన్ అనుకోండి, 100 రూపీస్లో చాలా సింపుల్గా మనం చేయొచ్చు. సో అట్లా మనము జాయిన్ అయ్యి 4 డేస్లో 4 మెంబర్స్ చేస్తే మనకు 100 రూపీస్ అనేది ఇన్కమ్ అనేది కంపెనీ అడిషనల్గా ఇస్తుంది. ఒకవేళ మీరు 4 మెంబర్స్ చేశారనుకోండి, ఈచ్ పర్సన్ పైన 25 రూపీస్ వస్తుంది. సో 25 into 4 అంటే 100 రూపీస్, అంటే మీకు 100 రూపీస్ వచ్చింది. ప్లస్ వెల్కమ్ ఆఫర్లో మళ్ళీ కంపెనీ 100 రూపీస్ ఇచ్చింది, అంటే మీకు 200 రూపీస్ బెనిఫిట్ అనేది రావడం జరిగింది. సో అదే 4 డేస్లో మన 8 మెంబర్స్ టీమ్ చేస్తే 150, 12 మెంబర్ చేస్తే 200, 16 మెంబర్ చేస్తే 250, 20 మెంబర్ చేస్తే 300 రూపీస్. సో అలా మనకు వెల్కమ్ ఆఫర్ అనేది రావడం జరుగుతుంది. సో మరి ఈ వెల్కమ్ ఆఫర్ పైన ప్రతి ఒక్కరు 4 డేస్లో 4 మెంబర్స్ టీమ్ చేసుకుంటూ పోతే, సో మీరు 4 డేస్లో 4 మెంబర్ చేస్తారు, మీకు 200 బెనిఫిట్ వచ్చింది. మనం కట్టింది ఎంత 100, వచ్చిన బెనిఫిట్ ఎంత 200. ప్లస్ డైలీ సెల్ఫ్ ఇన్కమ్ 25 రూపీస్ అనేది అది కామన్గా వస్తూనే ఉంది. ఓకే, అది లైఫ్ టైం మెంబర్షిప్. కాబట్టి సెల్ఫ్ ఇన్కమ్ పక్కన పెట్టినా మనకు డబల్ బెనిఫిట్ వచ్చింది. కాబట్టి ఇదే డబల్ బెనిఫిట్ని మనం ఆ 4 మెంబర్స్ని 4 చేసుకోమని చెప్తే 8 డేస్లో మీకు 16 మెంబర్స్ అవుతారు, 12 డేస్లో 64 మెంబర్స్ అవుతారు, 16 డేస్కి 256 మెంబర్ అవుతారు. అలా టోటల్గా 1 మంత్ కనుక మీరు ప్రతి ఒక్క వ్యక్తి 4 డేస్లో 4 మెంబర్స్ చేసుకుంటే 4,36,980 రూపీస్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ప్లస్ 5 lakhs రూపీస్ మీరు అవార్డ్స్ రివార్డ్స్ అనేది పొందొచ్చు. సో అవార్డ్స్ రివార్డ్స్ ఏంటనేది చెప్తాను ఇప్పుడు. కానీ 100 రూపీస్తోనే 4 డేస్లో 4 మెంబర్స్ చేయడం చాలా ఈజీ. సో అందరు ఇదే సిస్టమ్ని ఫాలో అవ్వండి, మీకు ఉన్నటువంటి అప్పులు మీరు క్లియర్ చేసుకోవచ్చు. ప్లస్ మీరు ఎవరినైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నారో వాళ్ళకు కూడా లాస్ లేదు, ఎందుకంటే వాళ్ళకు కంపెనీ డైలీ సెల్ఫ్ ఇన్కమ్ ఇస్తుంది, మీకు సెల్ఫ్ ఇన్కమ్ ఇస్తుంది. కాబట్టి అందరూ విన్ విన్ సిచ్యువేషన్లో లాస్ రిస్క్ లెస్గా మనము అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇలా మనకు 4 డేస్లో 4 మెంబర్స్ చేసిన వాళ్ళు ప్లస్ రాయల్టీ అచీవర్ అయిన వాళ్ళు ఇక్కడ కొందరు ఫొటోస్ మనకు ఇవ్వడం జరిగింది. సో వీళ్ళ ఫొటోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. సో ఈ యొక్క ఫోటోలో ఉన్న వాళ్ళకి అందరు కంగ్రాచులేషన్స్. అంటే వీళ్ళే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. సో మోర్ దెన్ ఒక 30-40 మెంబర్స్ ఉన్నారు. బట్ ఏంటంటే మనకు వీళ్ళు మాత్రమే ఫొటోస్ పంపించారు. సో ఇక్కడ మీరు ప్లేసెస్ కూడా చూడొచ్చు, విజయవాడ, గుంటూరు, వరంగల్, నల్గొండ, నెల్లూరు, వైజాగ్, అంటే అన్ని చోట్ల మన బిజినెస్ అనేది స్ప్రెడ్ అయింది. కాబట్టి ఈ రోజు నుంచి అయినా మనం సీరియస్గా ఫోకస్ చేస్తూ చేసుకుంటే వీళ్ళ మాదిరిగా మనం కూడా ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి అందరికీ 4 డేస్లో 4 మెంబర్స్ టీమ్ని కంప్లీట్ చేసే విధంగా చూడండి, హ్యాపీగా ఇన్కమ్ తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. కాబట్టి లాస్ట్ 5th ఇన్కమ్ వచ్చేసి ఏంటంటే అవార్డ్స్ అండ్ రివార్డ్స్. సో మన బేసిక్ ప్యాకేజ్తో వచ్చినా కూడా అద్భుతమైన ఇక్కడ అవార్డ్స్ రివార్డ్స్ అనేది ఉంది. సో మీరు ఎప్పుడైతే 20 మెంబర్స్ టీమ్ కంప్లీట్ చేసుకుంటారో, అంటే 10 మెంబర్స్కి రాయల్టీ వస్తుంది, ఇంకొక 10 మెంబర్స్ చేయగానే మళ్ళీ 100 రూపీస్ మనకు క్యాష్ ప్రైజ్ వస్తుంది, లేకపోతే వ్యాలెట్ ఫండ్ వస్తుంది. 100 మెంబర్స్ అవ్వగానే 1000 రూపీస్ వర్తబుల్ నెక్ బ్యాండ్ వస్తుంది. 1000 మెంబర్స్ అవ్వగానే 10,000 వర్తబుల్ మొబైల్ ఫండ్ తీసుకోవచ్చు. 2,500 మెంబర్స్ ట్రిప్ అవ్వగానే మీకు ఒక గోవా ట్రిప్ ఇస్తుంది కంపెనీ. ఓకే, తర్వాత 50,000 ల్యాప్టాప్ ఫండ్, 70,000 వాషింగ్ మిషన్, 1.5 lakhs వర్తబుల్ బైక్ ఫండ్, 4 lakhs వర్తబుల్ కార్, 10 lakhs వర్తబుల్ హౌస్ ఫండ్, అండ్ 20 lakhs వర్తబుల్ లైఫ్ స్టైల్. అంటే దాదాపుగా 35-40 lakhs వర్త్ మీకు అవార్డ్స్ రివార్డ్స్ అనేది వస్తుంది. ఈవెన్ మీరు 100 రూపీస్ ప్లాన్లో కొంచెం సిస్టమేటిక్గా టీం వర్క్ చేసుకున్న ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు పొందొచ్చు. ఓకే ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ జెన్ గ్రామర్ ప్యాకేజ్. ఓకే, నేను మీకు చెప్పాను కదా. సో ఈ ప్యాకేజ్లో మీకు అద్భుతమైన బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఈ ప్యాకేజ్ వచ్చేసి 10,000 ప్లస్ GST. సో దీన్ని అడ్వాన్స్ బూస్టర్ ప్యాకేజ్ అంటాం మనము. కానీ ఈ ప్యాకేజ్లో ఇప్పుడు లోన్ ఇన్కమ్ అన్నా కదా,
సో 10,000 ప్యాకేజ్లో ఉన్న వారికి లోన్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు లోన్ తీసుకొని మీరు ఎలాంటి ఇంట్రెస్ట్ పే చేయాల్సిన పర్లేదు. జస్ట్ మీరు తీసుకున్న లోను మంత్లీ ఒక మీకు స్లాబ్స్ ఉంటుంది, ఆ స్లాబ్ వైజ్గా పే చేస్తే చాలు. ప్లస్ ఇక్కడ జెన్గ్రామర్ ప్యాకేజ్ వాళ్ళకి 24 ఫ్రీ పోస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు నార్మల్గా ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే 5 పోస్ట్ ఉంటుంది. సో జెన్గ్రామర్ వాళ్ళకి మాత్రము డైలీ 24 పోస్ట్ పెట్టవచ్చు. సో 24 పోస్ట్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటిది, మనం పోస్ట్ పెట్టి మన వరకు మనం చేసుకున్న వేరే వాళ్ళు మన పోస్ట్కి లైక్ చేస్తారు కాబట్టి మనకు పాయింట్స్ పెరుగుతూ ఉంటుంది. అంటే ప్యాసివ్ ఇన్కమ్ ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ కేవైసీ ఇన్కమ్. సో మనం ఎవరికైనా ఫ్రీ యూజర్ కానీ పెయిడ్ యూజర్ కానీ చెప్పి వాళ్ళతో కనుక మనం కేవైసీ చేపిస్తే పర్ కేవైసీ 10 రూపీస్ అనేది కంపెనీ ఇస్తుంది. తర్వాత ఫ్రాంచైజీ ఇన్కమ్ ఇస్తుంది. ఓకే, మీ ఏరియాలో మీకు ఫ్రాంచైజీ ఇస్తుంది. సో అక్కడ మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. అది ఫ్రాంచైజీ ఇన్కమ్ గురించి మీ అప్లైనర్స్ దగ్గర మీరు డీటెయిల్స్ తీసుకోవచ్చు. తర్వాత మనం ఇప్పుడు ఏదైతే ఆటో పుల్ ఇన్కమ్ మాట్లాడామో 6 పుల్స్, సో అవన్నీ కూడా మనం ఫస్ట్ పుల్ ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. జెన్గ్రామర్ ప్యాకేజ్ తీసుకుంటే ఆ పుల్లో కూడా మీకు ఎంట్రీ అనేది ఫ్రీ వెళ్ళిపోతుంది. ప్లస్ ఇక్కడ మీకు సూపర్ ఆటో పుల్ ఇన్కమ్, అంటే ఆటో పుల్ మాదిరిగానే ఇంకా సూపర్ ఆటో పుల్ కంటే ఇంకా స్పీడ్గా. సో మనం ఆల్రెడీ మార్కెట్ త్రూ కంపారిజన్ చేసుకుంటే మన ఆటో పుల్ ఇన్కమ్ చాలా ఫాస్ట్ అండ్ క్విక్గా వస్తుంది. ఇప్పుడు 8-10 మెంబర్స్లో దాదాపుగా 400 మెంబర్స్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో అందులో దాదాపు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఒక 500 పైన తీసుకున్నారు. 50 పీపుల్ ప్లస్ ఒక 500 ప్లస్ తీసుకున్నారు. 20+ పీపుల్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ఇన్కమ్ ఆల్రెడీ తీసుకున్నాం మన దగ్గర. సో సూపర్ ఆటో పుల్ ఏంటంటే దానికంటే అడ్వాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ మీకు అవార్డ్స్ రివార్డ్స్ విషయానికి వస్తే అవార్డ్స్ రివార్డ్స్ బేసిక్ ఇప్పుడు మీకు 35 lakhs అవార్డ్స్ రివార్డ్స్ చెప్పాను కదా, ఈ అవార్డ్స్ రివార్డ్స్ వస్తుంది. ప్లస్ జెన్గ్రామర్ అవార్డ్స్ రివార్డ్స్ అనేది అడిషనల్ ఉంటుంది. కాబట్టి అందుకనే 10,000 ప్యాకేజ్లో ఉన్న వారికి అన్ని యొక్క బెనిఫిట్స్ అనేది సూపర్ ఫాస్ట్గా మనం ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి జెన్గ్రామర్ ప్యాకేజ్ బెనిఫిట్స్ ఒకసారి చూద్దాం. సో జెన్గ్రామర్ ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసి 10,000 ప్లస్ జిఎస్టీ. సో మీరు 10,000 ప్లస్ జిఎస్టీ తీసుకుంటే ఇక్కడ మీకు ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 బెనిఫిట్స్ కాకుండా మీకు డైలీ సెల్ఫ్ ఇన్కమ్ ఉంది కదా. సో 400 పాయింట్స్ ఈక్వల్ టు 1 రూపీ అండ్ డైలీ సెల్ఫ్ ఇన్కమ్ వచ్చేసి 100 రూపీస్ వస్తుంది. సో ఇక్కడ మనము ఒక్కొక్క వ్యక్తి ఇంతకుముందు మాట్లాడినట్టు ఒక్కొక్క వ్యక్తి ఒక 8 మెంబర్స్ టీమ్ చేసుకుంటే సో మీకు డైరెక్ట్ స్పాన్సర్ చూడండి ఈచ్ పర్సన్ పైన 2,500 రూపీస్ వస్తుంది. సెకండ్ లెవెల్ నుంచి 8th లెవెల్ వరకు ఒక్కొక్క పర్సన్ పైన మనకు 500 రూపీస్ వస్తుంది. సో ఒక్కొక్క వ్యక్తి 8 మెంబర్స్ టీమ్ చేసుకుంటే ఇక్కడ మీరు చూడండి 958 crores ఇన్కమ్ తీసుకోవచ్చు. అంటే దాదాపుగా 1000 కోట్ల దాకా మనము ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో 10,000 ప్యాకేజ్తోని 1000 కోట్ల రూపాయల ఇన్కమ్ అనేది ఆలోచించండి. ప్లస్ మీకు డైలీ 100 రూపీస్ అనేది సెల్ఫ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు బెనిఫిట్స్ పొందండి, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి ఇంతకుముందు వర్కింగ్ ఇన్కమ్ లెక్క మనకి ఏంటంటే జెన్గ్రామర్ ప్యాకేజ్తో డైలీ ఒక్కొక్కరిని చేసుకుంటూ పోయినా మంత్లీ లక్షల రూపాయల ఇన్కమ్ అనేది మనం ఆన్ చేయొచ్చు. సో దాంతోపాటు మనకు ఆటో పుల్ ఇన్కమ్ వస్తుంది, ప్లస్ సూపర్ ఆటో పుల్ వస్తుంది. సో సూపర్ ఆటో పుల్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. సో సేమ్ యాజ్ యూజువల్ మీ ఐడి ప్లేస్మెంట్ అవుతుంది. తర్వాత 10,000 ప్యాకేజ్ వచ్చిన వారికి ఏంటంటే సూపర్ ఆటో పుల్. సో ఇక్కడ డైరెక్ట్ 10,000 ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి బేసిక్ ఆటో పుల్ వస్తుంది, ప్లస్ సూపర్ ఆటో పుల్ వస్తుంది. సో మన లెక్క 10,000 ప్యాకేజ్ వచ్చిన వారు లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు అలా ఫిల్ అవుతూ ఉంటారు. సో ఒక్కొక్కరి నుంచి 50 రూపీస్, సెకండ్ లెవెల్లో 100 రూపీస్, థర్డ్ లెవెల్ 200. సో అలా మనకి ఏంటంటే 5 లెవెల్స్ వరకు ఇన్కమ్ వస్తుంది. ఓకే, మనకు బేసిక్ ఆటో పుల్ ఎంత 8 లెవెల్స్. 8 లెవెల్స్ అంటే టీం ఎంత అవుతుంది 5-10 మెంబర్స్ అవుతున్నారు. కానీ సూపర్ ఆటో పుల్లో చూడండి జస్ట్ 32 మెంబర్స్. అంటే టోటల్ క్యాలిక్యులేషన్ చేస్తే 62 మెంబర్స్గా మీకు ఒక పూల్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఫస్ట్ పూల్ కంప్లీట్ అయ్యేసరికల్లా ఇది మీకు ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. 10,000 ప్యాకేజ్ తీసుకోగానే మీరు మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాల్సిన పర్లేదు. జాయిన్ సూపర్ ఆటో పూల్ అనేసి మీరు ఒక ఆప్షన్ క్లిక్ చేస్తే చాలు, మీరు ఫస్ట్ పూల్లోకి ఎంట్రీ ఫ్రీ అవుతారు. సో మన లెక్క వచ్చే వాళ్ళందరూ ఐడీలు అనేది ఒకరి కింద ఫిల్ అవుతూ 2, 4, 8, 16, $30 ఫిల్ అవుతూ మనము 18,000 రూపీస్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో ఫస్ట్ పూల్ కంప్లీట్ అవ్వగానే సెకండ్ పూల్కి వెళ్తాము. సో సెకండ్ పూల్లో మనం ఒకవేళ మాన్యువల్ అప్డేట్ చేసుకోవాలంటే మనకు ఒక డైరెక్ట్ స్పాన్సర్ ఉండాలి. ఒక డైరెక్ట్ స్పాన్సర్ లేకపోతే ఒక డైరెక్ట్ స్పాన్సర్ ఉంటేనేమో 5,000తో అప్డేట్ చేసుకుంటారు. డైరెక్ట్ స్పాన్సర్ లేకపోతే 7,500తో చేసుకుంటాము. ఇది మాన్యువల్ అప్డేట్. లేదంటే ఫస్ట్ పూల్ అవ్వగానే సెకండ్ పూల్. సో ఇక్కడ కూడా సేమ్ అదే టీం ఇక్కడికి వస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం 41,600 రూపీస్ ఇన్కమ్ తీసుకోవచ్చు. తర్వాత పూల్ 3కి వెళ్ళిపోతాము. సో పూల్ 3లో మీరు ఒకలా సెకండ్ పూల్ అవ్వగానే థర్డ్ పూల్కి వస్తారు. మీరు మాన్యువల్గా చేసుకోవాలంటే 10,000 రూపీస్. అంటే మీకు 2 డైరెక్ట్ స్పాన్సర్ ఉంటే 10,000తో అప్డేట్ అవుతుంది. ఒకవేళ డైరెక్ట్ స్పాన్సర్ లేకుండా మీరు మాన్యువల్గానే అప్డేట్ చేసుకోవాలంటే 15,000 రూపీస్తోని మీరు ఇక్కడ అప్డేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ సేమ్ 2, 4, 8, 16, 32 పర్సన్స్ అక్కడ అంటే ఫస్ట్ పూల్ నుంచి సెకండ్ పూల్ వస్తారు, సెకండ్ పూల్ నుంచి థర్డ్ పూల్. సో ఇక్కడ థర్డ్ పూల్ నిండేసరికల్లా 92,800 రూపీస్ వస్తుంది. అంటే 3 పూల్స్లో కలిపి 1.5 lakh ఇన్కమ్ తీసుకోవచ్చు.
అంటే ఫాస్ట్ అండ్ క్విక్గా మనం ఇక్కడ ఇన్కమ్ అనేది తీసుకొని ఉంటుంది. సో థర్డ్ పుల్ కంప్లీట్ అవ్వగానే ఆటోమేటిక్గా మళ్ళీ రీజాయినింగ్ అనేది అయ్యి మళ్ళీ బెనిఫిట్స్ అనేది పొందవచ్చు. సో జైన్ గ్రామర్ ప్యాకేజ్లో ఉన్న వాళ్ళకి స్పెషల్ రివార్డ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీకు దాదాపుగా 1 crore వర్త్ రివార్డ్స్ అనేది ఉన్నాయి. మీరు ఇదంతా కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. సో మీరు జైన్ గ్రామర్ ప్యాకేజ్తోనే ఫైవ్ మెంబర్స్ని టీమ్ చేస్తే మీకు 5 members పైన 2,500 ఇన్కమ్ వస్తుంది, ప్లస్ 2,000 అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. 30 members గోవా ట్రిప్ వస్తుంది. ఓకే, తర్వాత మీకు 75 members మీకు ఇక్కడ వచ్చేసి 25,000 వర్త్ మొబైల్ ఫండ్ వస్తుంది. తర్వాత శ్రీలంక ట్రిప్ వస్తుంది. 300 members 80,000 ల్యాప్టాప్ కానీ లేకపోతే ఐఫోన్ కానీ మీరు తీసుకోవచ్చు. తర్వాత 1.5 lakhs బైక్ ఫండ్, 5 lakhs వర్త్ ఓపెన్ ఫ్లాట్, 12 lakhs లగ్జరియస్ కారు తీసుకోవచ్చు, 35 lakhs హౌస్ ఫండ్ అండ్ 50 lakhs విల్లా. సో టోటల్ మీరు క్యాలిక్యులేషన్ చేస్తే మోర్ దెన్ 1 crore వర్త్ రివార్డ్ అనేది తీసుకోవచ్చు. సో 10,000 ప్యాకేజ్తో జాయిన్ అయ్యి 10,000 members కనుక మన టీంలో అయితే 1 crore వర్త్ రివార్డు ప్లస్ 50 lakhs ప్లస్ మనము ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ఓకే, అది కూడా సెకండ్ లెవెల్ నుంచి. సో అలా మనము రెగ్యులర్గా అద్భుతంగా ఇన్కమ్ అనేది ఆన్ చేసుకోవచ్చు. ప్లస్ లోన్ బెనిఫిట్స్ అవన్నీ కూడా మీకు కామన్గానే వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. సో టర్మ్స్ అండ్ కండిషన్ విషయానికి వస్తే ఇక్కడ డైలీ పే అవుట్, ఏ రోజు ఆ రోజు విత్డ్రాల్ తీసుకోవచ్చు. మినిమం విత్డ్రాల్ 100 rupees. సో విత్డ్రాల్ పెట్టిన 24 to 48 hours మీకు పేమెంట్ అనేది క్రెడిట్ అవుతుంది. సో ఫస్ట్ విత్డ్రాల్ తీసుకోవాలంటే 4 direct sponsor మ్యాండేటరీ. ఎందుకంటే మీరు జాయిన్ అవ్వగానే ఆటోమేటిక్గా కంపెనీ మీకు నాన్ వర్కింగ్ పూల్లో కూడా మీరు ఎంటర్ అవుతున్నారు కాబట్టి. సో ఇక్కడ మనం వచ్చి ఇక్కడ కూర్చుంటే ఏంటంటే కొత్తగా వచ్చే వారికి కూడా కొంచెం లేట్ అవ్వద్దు. సో వాళ్ళ స్పీడ్ ఇన్కమ్ తీసుకోవాలంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క వ్యక్తి 4 members 100 rupees ప్లాన్తో కూడా చేయొచ్చు కాబట్టి చాలా ఈజీగా ఫాస్ట్గా చేయొచ్చు. సో మనం ఇక్కడ ఎలాగైతే బెనిఫిట్ తీసుకుంటున్నామో కొత్త వాళ్ళు బెనిఫిట్ తీసుకుంటారు. కానీ అందరికీ విన్ సిచ్యువేషన్లో ఇన్కమ్ తీసుకోవచ్చు. అందుకనే 4 direct sponsor మ్యాండేటరీ. అండ్ మనది 8 levels ప్లాన్ కాబట్టి 8 levels నుంచి మీకు ఇన్కమ్ రావాలంటే ఫస్ట్ టైం మాత్రం 8 direct sponsor చేయాలి. దాని తర్వాత మీకు అందులో ఒక్క పర్సన్ వర్కౌట్ చేసుకుంటూ పోయినా కూడా 8 levels ఇన్కమ్ తీసుకోవచ్చు. కానీ ఫస్ట్ టైం ఒక్కొక్క లెవెల్కి ఒక్కొక్క డైరెక్ట్ ఉండాలి. సో మీరు 2 members చేస్తే 2 levels నుంచి వస్తుంది, 3 members చేస్తే 3 levels నుంచి ఇన్కమ్ వస్తుంది. ఫోర్త్ లెవెల్లో ఐడి పడతారు, ఎందుకు మీకు 4th డైరెక్ట్ లేరు కాబట్టి. సో అట్లా మనం ఫస్ట్ టైం మాత్రం 8 direct sponsor చేసుకోవాలి. సో ఇక్కడ 10% మనకు అడ్మిన్ ఛార్జెస్గా డిడక్ట్ అవుతుంది. 10% అనేది యూటిలిటీ బిల్స్ అంటే షాపింగ్స్కి వీటికి పైగా మళ్ళీ అమౌంట్ని మనం షాపింగ్కి దేనికైనా యూజ్ చేసుకున్నప్పుడు మళ్ళీ దానిపైన మనకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ ఆటో పుల్లో మనం వెళ్ళాలంటే ఒకటి ఆటోమేటిక్గానే రావచ్చు, లేదంటే మీ దగ్గర అమౌంట్ ఉంటే మాన్యువల్గా అప్లోడ్ చేసుకొని ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లెక్కన మీరు ఇన్కమ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఫ్రీ యూజర్ ప్లస్ జైన్ గ్రామర్ సిటిజన్ ప్యాకేజ్ అంటే 100 rupees ప్యాకేజ్ ఏదైతే ఉందో వీళ్ళకు లైఫ్ టైం మెంబర్షిప్ ఫ్రీ ప్లాను ప్లస్ 180 rupees వచ్చిన వారికి లైఫ్ టైము. తర్వాత 1000 కానీ 2,500 5,000 10,000 ప్యాకేజ్ వాళ్ళకి ఏంటంటే ఇయర్లీ రెన్యువల్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనము డైలీ వాళ్ళకు సెల్ఫ్ ఇన్కమ్ ఎక్కువ ఇస్తున్నాం కాబట్టి ఇయర్లీ రెన్యువల్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. సో కమిషన్ అప్లికబుల్ ఆన్ రెఫరల్స్ అండ్ అప్డేట్స్ ఆన్ ది సేమ్ అండ్ లోవర్ ప్యాకేజెస్. అంటే మనము ఇప్పుడు ఇయర్లీ రెన్యువల్ ఉంటుంది కదా, సో వాళ్ళు మళ్ళీ ఇయర్లీ రెన్యువల్ చేసినప్పుడల్లా మళ్ళీ మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్ మనము కరోడ్పతి అవ్వడానికి వచ్చాము. సో కరోడ్పతి అవ్వాలంటే ఇక్కడ సింపుల్ ఒక కొటేషన్ ఉంది చూడండి, ఒక సమస్యను పరిష్కరించడానికి సులభమైన మార్గాన్ని చూపించగలిగిన వారే ఎంటర్‌ప్రెన్యూర్ అంటే వాళ్ళే కరోడ్పతి అవుతారు. సో ఉదాహరణకి ఫేస్బుక్ అందరినీ కనెక్టివిటీ చేసింది కాబట్టి కరోడ్పతి అయినారు. ఓయో రూమ్స్ ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు ఇబ్బందికరంగా లేకుండా మనం ఏంటంటే స్టేయింగ్ ఉంది కాబట్టి ఓయో రూమ్లో వాళ్ళు కరోడ్పతి అయినారు. సో ఓలా ఊబర్ ఒక డెస్టినీ నుంచి ఇంకో డెస్టినేటీ చేరడానికి చాలా సింపుల్ అండ్ ఈజియెస్ట్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అయినారు. అమెజాన్ ఇంటికాడ కూర్చొని మనము ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకొని ఇంటికి ప్రోడక్ట్ తెప్పించుకునే విధంగా వాళ్ళు సర్వీస్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అయినారు. మరి జైన్ గ్రామ్లో మనం ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నామంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అన్ఎంప్లాయ్మెంట్స్ అనేది ఎక్కువ అయిపోయినారు ఇండియా వ్యాప్తంగా. ఓకే, ఎందుకంటే పాపులేషన్ పెద్దగా అయింది, ఇన్కమ్ అనేది ఎవరికి అంతగా రావట్లేదు. జాబ్స్ వెళ్ళినా కూడా ఒక 10,000 20,000 కంటే ఎక్కువ ఇచ్చే కంపెనీస్ లేదు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏంటంటే సోషల్ మీడియాలలో టైంపాస్ అనేది చేస్తున్నారు. సో ఆ సోషల్ మీడియా కంటే ఈ సోషల్ మీడియాలో టైంపాస్ చేసుకోవడం ద్వారా మీకు ఇలా ఇన్కమ్ వస్తుందని మనం చెప్పామనుకోండి, సో వాళ్ళకు ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి వాళ్ళకి నచ్చి వాళ్ళు ఇంకొకరికి చెప్పుకుంటూ వెళ్తారు కాబట్టి ఒక ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేస్తూ లేకపోతే వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ ఇస్తూ మనం ఇక్కడ సక్సెస్ అనేది అవ్వచ్చు. కాబట్టి సక్సెస్ అవ్వాలంటే ఇక్కడ సెలబ్రిటీస్ చేస్తున్నటువంటి పనే మనం చేయాలి. సో వీళ్ళు ఆల్రెడీ కొన్ని కోట్ల రూపాయలు ఉన్నా కూడా సో వీళ్ళు చెప్పే ఒక ప్రోడక్ట్లో కొన్ని మైనస్లు ఉన్నా కూడా వీళ్ళు ఆ ప్రోడక్ట్ని ప్రమోషన్ చేస్తూ ఇంకా కోట్లు సంపాదించినారు. మరి మనం నిజాన్ని చెప్పి ఇంకా మనం ఒక నలుగురికి ఎందుకు హెల్ప్ చేయకూడదు?
సో ఆ నిజాన్ని చెప్తూ మనం కూడా కరోడ్పతి అవ్వడానికి ఈరోజు జైన్గ్రామ్ అనే ఒక ప్లాట్ఫామ్ మనం ముందుకు తీసుకొచ్చింది కాబట్టి ఈ యొక్క ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుంటూ మనం ముందుకు అనేది వెళ్ళొచ్చు. కాబట్టి నెట్వర్కింగ్ ఈజ్ బెటర్ దెన్ నాట్ వర్కింగ్. సో ఏ పని చేయకుండా ఏదో ఆలోచిస్తూ ఏదో చేయడం కంటే నెట్వర్క్ చేసుకోవడం బెస్ట్. అండ్ నెట్వర్క్లో ఒక సరైన కంపెనీ సరైన ప్లాట్ఫామ్లో మనము ఒక కన్సిస్టెన్సీగా ఒక 3 to 5 years నిలబడితే మనం కరోడ్పతి అవ్వడానికి ఎవరు కూడా ఆపలేరు, అది కూడా ప్రోడక్ట్ బేస్లో. కానీ మనలాంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్లో మీరు కరెక్ట్గా సీరియస్గా వర్కౌట్ చేస్తే 6 months to 1 year చాలు, లేదంటే మ్యాక్స్ 2 yearsలో మీరు కోట్ల రూపాయలు అర్నింగ్స్ అనేది తీసుకోవచ్చు. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్రెండ్స్, ఎందుకు ఈ బిజినెస్ చేయాలంటే ఇక్కడ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. సో ఎవరికి కూడా మనము జీతాలు పే చేయాల్సిన పని లేదు. సో నో బాస్ నో రిస్క్. సో మీకు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పే బాస్ లేరు. సో మీరు ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి మీకు రిస్క్ లేదు. హోమ్ బేస్డ్ జాబ్స్, ఇంటికాడ కూర్చొని చేసుకున్నటువంటి బిజినెస్. మరి ఇంటికాడ కూర్చొని ఏం చేయాలి? సో ప్రతి వ్యక్తికి మనకు ఫోన్ నెంబర్స్ మన ఫోన్లో దాదాపుగా 200 నుంచి thousands ఆఫ్ కాంటాక్ట్స్ ఉంటుంది. రోజు ఒక 5-10 మంది ఫ్రెండ్స్కి సరదాగా మాట్లాడండి. సో ఏం చేస్తారు ఏంటి అనేది వాళ్ళకు పరిచయం చేసి అంటే వాళ్ళకు గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది. ప్లస్ నేను ఒక ఆపర్చునిటీ ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. సో ఇక్కడ మనము రెగ్యులర్గా టైం పాస్ చేస్తూ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఆ కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే ఇగో 9 o'clock మీటింగ్ ఉంటుంది, మీటింగ్ రమ్మని చెప్పి మీటింగ్కి ఇన్వైట్ చేయండి. ఓకే. సో అట్లా మనం ఏంటంటే ఇంటికాడ కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అంటే మీరు ఫ్రీ టైంలో ఆ 24 hours ఎప్పుడు మీకు ఖాళీ సమయం ఉంటే అలా మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయొచ్చు. సో టైం కాంపౌండింగ్ త్రూ డూప్లికేషన్ అంటే ఈ రోజు మీరు ఏ విధంగా అయితే కష్టపడుతున్నారో రేపు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5-10 members మాట్లాడినారు, అందులో ఒకరిద్దరు వచ్చినారు, అలా మీకు ఒక 10 members వర్కౌట్ అయ్యారు అనుకోండి. రేపు ఆ 10 members గిట్ట మీరు ఏదైతే పని చేస్తున్నారో వాళ్ళు అదే ఇస్తారు కాబట్టి ఇక్కడ మీరు కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి దాన్ని మనము టైం కాంపౌండింగ్ త్రూ డూప్లికేషన్ లేకపోతే టైం షేరింగ్ కాన్సెప్ట్, టైం డూప్లికేషన్ కాన్సెప్ట్ అంటాము. ఎందుకంటే కేవలం మనం 24 hours మీద కష్టపడి 24 hours పైన ఆధారపడితే మన జీవితంలో ఎప్పుడు కూడా ఎదగలేము. ఎప్పుడైతే మనకు టైం మల్టిప్లికేషన్ అవుతుందో అప్పుడు మాత్రమే మనము సక్సెస్ అవుతాము. అందుకనే కరోడ్పతి అయిన వాళ్ళని చూడండి, వాళ్ళు ఎప్పుడు ఇండివిజువల్గా వర్క్ చేయరు. సో వాళ్ళ కింద కొన్ని 100 మంది 1000 మంది వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతారు. కాబట్టి ఈరోజు మనం ఒంటరిగా వర్క్ చేసినా రాను ఏంటంటే మన ఈ ఆపర్చునిటీ అందరినీ కలిగించుకుంటూ వెళ్తాం కాబట్టి వాళ్ళందరూ చేయడం వల్ల అందరు ఇక్కడ విన్ సిచ్యువేషన్లో ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఈక్వల్ ఆపర్చునిటీ, పర్సనాలిటీ డెవలప్మెంట్, కింగ్ లైఫ్ స్టైల్ అనేది మనం లీడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ అటెన్షన్. కాబట్టి ఇక్కడ వరకు మీకు ఎవరికేమైనా ఎటువంటి డౌట్స్ క్వశ్చన్ ఉంటే అడగండి, నేను మీకు క్లారిటీ అనేది ఇస్తాను.